అందరూ బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారా? మరోసారి సాయంత్రకాల సమయం మీతో పాటు మీ కుటుంబాల్లో కలుసుకొని మీతో దేవుని యొక్క మాటను పంచుకోవటానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి ఎంతగానో సంతోషిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ నేరుగా దేవుని యొక్క వాక్యంలోనికి మనం ప్రవేశిద్దాం. మనం నేర్చుకుంటున్నటువంటి ఒక అంశాన్ని ఒక్కసారి వెనక్కి జ్ఞాపకం చేసుకుందాం. 5BX అనేటువంటి ఒక సింపుల్ ఎక్సర్సైజు అనే ఒక మోడల్లో కొన్ని లక్షల మంది ప్రజలను ఆర్మీలో శక్తివంతులుగా, ఉజ్జీవంతులుగా పనిచేయటానికి కావాల్సిన ప్రోత్సాహకరంగా తయారు చేయగలిగింది. ఆ బాణీని మనం తీసుకుని దానిలో వారు ఇచ్చినటువంటి 5 సింపుల్ ప్రేయర్స్ని, సింపుల్ ఎక్సర్సైజెస్ని మన స్పిరిచువల్ ఎక్సర్సైజ్కి మార్చుకుందామని నేను ఆ 5 సింపుల్ ఎక్సర్సైజెస్ 5BX అనేటువంటి బేసిక్ ఎక్సర్సైజ్ స్పిరిచువల్ ప్లాన్ అనే దాన్ని పట్టుకుని మనము దీన్ని కొనసాగుతున్నాం. యాక్చువల్గా ఫిజికల్ ఎక్సర్సైజ్కి స్పిరిచువల్ ఎక్సర్సైజ్కి సంబంధమే లేదు. అయితే ఆ పర్టికులర్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ వాళ్ళు చేయటం ద్వారా, అంటే శారీరకమైనటువంటి వ్యాయామాన్ని వాళ్ళు చేయటం ద్వారా అనేక లక్షల మందిని వారు తిరిగి యుద్ధాలు చేయడానికి కావాల్సిన రీతిగా శరీరాలను బలోపేతం చేయగలిగారు. ఈరోజు భూమి మీద మన యుద్ధం మరి నరుని కాలం యుద్ధ దినం వంటిది కాదా అంటాడు యోబు 7:1. అంటే యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తున్న మనము అలాంటి ఒక 5 మంచి ఎక్సర్సైజ్ తీసుకోవడానికి ఇష్టపడదామన్నట్లుగా చెప్పుకుంటూ వచ్చాను. మొట్టమొదటిది స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్లో మనం వాక్యము లోతుకి వెళ్ళాలి అని 3 గంటల సేపు మనం ప్రసంగం విన్నాం. అలాగే సిటప్స్, రెండవ ఎక్సర్సైజు స్పిరిచువల్లీ సిటప్స్ అనే దానిలో ప్రార్థన గురించి 12 గంటల సేపు దేవుని యొక్క వర్తమానంలోనికి మనం నేర్చుకున్నాం. మూడవది బ్యాక్ ఎక్స్టెన్షన్స్, అంటే చక్కగా దేవుని సన్నిధిలో మనం అన్ని విషయాలను స్తుతించి కీర్తనలు పాడి ఆరాధించడానికి మరి 1 గంట సేపు ప్రసంగాన్ని విన్నాం. ఈరోజు 4వ విషయానికి వస్తున్నాను. పుషప్స్ అంటే మనకు తెలుసు, పిల్లలు ఆర్మీకి వెళ్ళేవాళ్ళు బస్కీలు తీయటం అంటారు కదా, ఒక విధంగా బస్కీలు తీయటం. ఎట్లా బస్కీలు తీయాలి, ఎందుకు బస్కీలు తీయాలి, బస్కీలు తీయకపోతే ఏమవుద్ది, ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ బస్కీలు తీయగలిగితే ఉపయోగం ఏంటంటే నువ్వు అందుకోగలుగుతావు, నువ్వు దేన్నైనా పట్టుకోగలుగుతావు, దేని దగ్గరికైనా చాచగలిగి తీసుకోగలుగుతావు. ఏ పరిస్థితుల్లోనైనా ఆ రకమైనటువంటి ఆ వంగాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ మొదట 3 ఎక్సర్సైజులు బట్టి వచ్చిన సంతోషం, ఆ శరీరంలో కావాల్సినటువంటి ఆ కదలిక, ఆ శరీరానికి కావాల్సినటువంటి ఆ వ్యాకోచాలు అవ్వటాన్ని బట్టి తిరిగి నువ్వు దేన్నైనా తీసుకోవటానికి కావాల్సిన రీతిగా అది పట్టుకునే అర్హతను, బలాన్ని నువ్వు తెచ్చుకోగలుగుతావు. ఆ విషయాన్ని ఈరోజు మనం వాక్యంలోనికి వెళదాం. ఎఫ్సి పత్రికలో 4వ అధ్యాయము 15-16 వచనాలు. మరి ఎఫిషియన్స్ చాప్టర్ 4:15-16. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయము 15 మరియు 16 వచనాలని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుని యొక్క వాక్యంలో నుంచి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలోనూ ఎదుగుదుము. ఇప్పుడు పైకి బాగా ఎదగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పుషప్ చేస్తే తప్ప మనం ఎదగలేం. ఎలా ఎదగాలి? మళ్ళీ చదువుతున్నాను. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదుము. ఎందుకు? ఆయన శిరస్సే ఉన్నాడు, ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము, అనగా అంటే తన పరిమాణము చొప్పున పనిచేయుచు ఉండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. ఇక్కడ క్రీస్తు తల అని చెప్పాడు, శరీరం అంతటినీ కూడా ఆయనకు అతకడానికి ఉపయోగించుకోమన్నాడు. దానిలో మనకి నియమం ఏం చెప్పింది, నిబంధన ఏం చెప్పిందంటే సత్యం చెప్పాలంట, ఎట్టి పరిస్థితులను మనం సత్యమే మాట్లాడాలి. రెండవది మనకి ప్రేమ కలిగి ఉండాలి. ఈ రెండింటితో మనం స్ట్రెచ్ అవటానికి, పూర్తి స్థాయిలో పుషప్ అవటానికి మనం సాగిలపడాలి. ఎట్లా ప్రయత్నం చేస్తాం ఒకసారి ఆలోచించేద్దాం. నేను మీతో ఒక మాట చెప్పాలి. మీ శరీరానికి కాలుకి ఎప్పుడైనా రాయి తగిలితే, రాయిని తన్నుకుంటే, ఎదురు దెబ్బ తగిలితే మీరు ముందు దేనిని బట్టి నొప్పి అని పిలుస్తున్నారు? ఏ అవయవానికి నొప్పి తెలిసింది? కాలుకు తెలిసిందా? మొండానికి తెలిసిందా? లేక నీ తలలో ఉన్నటువంటి మెదడుకు ఆ నొప్పి గ్రాహకం తెలిసిందా? ఏ పార్టీకి మీకు నొప్పి తెలిసింది? ఫస్ట్ మీ కాలుకి, మీ బొట్టన వేలుకో, చిటికిన వేలుకో, మంచం చివరో, డైనింగ్ టేబుల్ ఎడ్జో, లేకపోతే రాయో తగిలితే ఆ ప్రాణం పోయిన అనుభవం, ఆ నొప్పి ఏ భాగానికి తెలిసింది? నిజం చెప్పనా? కాలుకు తెలియదు. మీరు ఏ శరీరంలో కింద భాగాలు కానీ తల భాగాలు కానీ ఎక్కడ ఈ పార్ట్ నుంచి కిందకి మీరు ఏదైనా జరిగినా, ఎక్కడ నొప్పి కలిగినా, బాధ కలిగినా, గాయం కలిగినా, కోత కోయబడినా, లేకపోతే ఇరిగినా, లేక చిట్లినా, ఈ అనుభవాలన్నిటికీ నొప్పి ఎక్కడొస్తుందో తెలుసా? బ్రెయిన్లోకి వస్తుంది, హెడ్లో తగులుతుంది, హెడ్లో నొప్పి వస్తుంది. ఎందుకంటే మా సహోదరులు ఒకసారి మా సంఘానికి వచ్చేటువంటి ఒక కుటుంబం, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒక ఆయనకి కాలు ఇరిగిపోయింది. ఎగ్జాక్ట్గా మధ్యలో జాయింట్ రెండు బోన్స్ ఇరిగిపోయినాయి.
అసలు మామూలుగా అలా ఇరిగిపోయిన దానికి వచ్చేటువంటి నొప్పి అన్బేరబుల్ పెయిన్. అప్పటికి ఆయనకి సైక్రియాట్రిక్ డ్రగ్ వాడుతున్నారు. అంటే మానసికంగా తన శరీరాన్ని అదుపు చేయడానికి కావాల్సినటువంటి కొన్ని మందులు వేస్తున్నారు. దానివల్ల ఆయనకి ఎలా ఉంది తెలుసా, జాయ్గా ఉంది. అసలు ఏమీ ఫీల్ అవ్వలేదు, అసలు ఎప్పుడనే తెలియట్లేదు ఆయన. మేము అసలు కాళ్ళు కదుపుతుంటే మాకైతే తెలిసిపోతుంది. అసలు మా అప్పటికే వెంటనే ఒక డాక్టర్ గారు వచ్చేసారు ఇంటికి, ఆ మేడ మీద ఉంటారు. ఆయన దిగి వెంటనే ఏంటి ఇలా జరిగిందని చూసి ఆ కాళ్ళని ఇలా పట్టుకుంటే ఎలాడిపోతుంది, దానికి దిండి పెట్టి సపోర్ట్ చేసి ఎంత చేస్తున్నా, ఏంటి సార్ మీకు నొప్పి ఏమైనా ఉందని అంటే, ఏ లేదండి ఏమైంది బాగానే ఉంది కదా, నాకు బాగానే, అస్సలు నొప్పి తెలియట్లేదు దానికి. ఇప్పుడు చెప్పండి, నొప్పి అవయవానికి ఎక్కడైనా తగిలితే నీ బ్రెయిన్కి తెలుస్తుంది. నీ బ్రెయిన్ ఉండే భాగం తల, అంటే ఎవరు, క్రీస్తుకు తెలుస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బాడీ ఎవరు, క్రీస్తు సంఘము లేక శరీరం. నీ శరీరంలో ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తువులే ఉండడానికి నువ్వు ఎదగకపోతే, నన్ను బట్టి నా పొరుగువాడికి, నన్ను బట్టి నా సహోదరుడికి, నన్ను బట్టి నా కుటుంబీకులకి, నన్ను బట్టి నా సంఘానికి, నా సంఘాన్ని బట్టి నా గ్రామానికి, నా గ్రామాన్ని బట్టి దేశానికి, దేశాన్ని బట్టి దేవునికి, ఎక్కడికి వెళ్ళినా ఒకరి నుంచి లింకప్ అంతా అయ్యి సర్వశరీరము ఎముకల చేత అతకబడింది, కీళ్ల చేత అతకబడింది, అది అన్ని పరిస్థితుల్లో సెట్ చేయబడినటువంటి అమర్చబడి ఉంది, అభివృద్ధి పొందుతుందని చెప్తున్నప్పుడు నీ ఏ పార్టీకి దెబ్బ తగిలినా, ఏ పార్టీకి నొప్పి కలిగినా, ఆ పార్ట్ డైరెక్ట్గా నొప్పి ఎవరికి తీసుకెళ్తుందో తెలుసా, క్రీస్తుకు తీసుకుంటుంది. అందుకే యేసు క్రీస్తు వారు దాని విషయంలో చాలా అభ్యంతరం పడతాడు. అందుకే క్రీస్తు తన సంఘాన్ని ప్రేమించడం విషయంలో ఎక్కడ కూడా కులమతాలకు కానీ, ఎక్కడ కూడా అధిక ధన లేక బీదాని కానీ ఎవరికీ సంబంధం లేకుండా అందరినీ సమానంగా ప్రేమించేటప్పుడు మనకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ అక్కడ ఉంది. ఇప్పుడు అర్థం పెట్టుకుందాం. అర్థం చేసుకునేటప్పుడు యేసుక్రీస్తులో ఉండాల్సినటువంటి ఆ సంపూర్ణ అవయవ ప్రమాణము ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరిగా ఉందంట. ఆ పరిమాణంలో మనందరం కూడా ఎదుగుతున్నామని చెప్పాడు. ఈరోజు వాక్యాన్ని కొంచెం నెమ్మదిగానే తీసుకెళ్తాను. ఎట్ ద సేమ్ టైం నువ్వు ప్రశ్నించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దానికి నువ్వు సమాధానం రాబట్టుకోవాలి, నువ్వు ఒప్పుకోవాలి, లేకపోతే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి. అంతేగాని దాన్ని దాటుకుని నువ్వు వెళ్ళిపోయి నీ వలన నీ ఇంటి వారికి, నీ వలన నీ పొరుగువానికి, నీ వలన నీ సంఘానికి, దానివల్ల నీ కాపరికి, తద్వారా నీ గ్రామానికి నీ వల్ల చాలా చెడ్డ నష్టం ఉంటుంది. అంటే నేను ఇంకో విధంగా చెప్పాలంటే, నువ్వు బతికుండం దండగరా బాబు యేసుప్రభుని తెలుసుకుని అని చెప్తున్నాను. ఎందుకు, ఏదైనా క్యాన్సర్ పుండు వచ్చిందానికి ఏం చేయాలి, దాన్ని పెంచుకుంటామా, దాన్ని నరికేసుకుంటామా, దాన్ని కోసుకుంటాం కదా, వేర్లతో సహా తీసుకుంటాం కదా. కాబట్టి బుద్ధి తెచ్చుకుని మారుమనసు పొంది క్రీస్తు సహాయం పొందుకొని నీవు క్రీస్తు యొక్క రూపంలోకి ఎదిగావా, రేపు వాక్యానికి రా, లేదా చచ్చిపో. దానివల్ల ఏమీ నష్టం కలగదు. ఎందుకంటే నీలాంటి బలహీనుడిని అపవాది చాలా బలంగా సంఘంలో వాడుకుంటాడు. ఒక విధంగా చెప్పాలంటే, నువ్వు యేసుక్రీస్తు సంఘంలో ఉన్నటువంటి, యేసుక్రీస్తు పక్కనే కూర్చున్నటువంటి ఒక శిష్యుడివైన యోధా యొక్క పరిపూర్ణత్వ సమానం. మారు మనస్సు క్రీస్తు ఉండేటప్పుడు పొందక, క్రీస్తు లేనప్పుడు పొందే ఉపయోగం ఏముంది, పేగులు బయటకు వచ్చి చావడం తప్ప. అందుకు నేను చచ్చిపోమన్నాను. కాబట్టి నీ ప్రాణాన్ని తీయటానికి నాకేం హక్కు లేదు. కానీ నీ మానసికంగా ఏదో చచ్చిపోయాను లోకంలో, నేను క్రీస్తులో బ్రతుకుతున్నానని అనుకుంటున్నావు చూడు, నేను ఆ విధంగా చచ్చిపోమని చెప్తున్నాను. అంతేకాని ప్రాణం తీసుకోమని చెప్పట్లా. ఆత్మలో మరొకసారి నీ హృదయంలో పశ్చాత్తాపడి గోధుమ గింజ నేలలో పడి మళ్ళీ సావాలి. సావకుండా ఈ అనుభవం ఎప్పటికీ రాదు, గుర్తుంచుకోండి. రైట్, ఇప్పుడు నేను విషయంలోకి వస్తున్నాను. మన సంఘాన్ని ఎదుగుదల, క్రీస్తులో ఎదుగుదల అంటే దేన్ని బట్టి ఎదుగుతున్నామో తెలుసా? చాలామంది మంచి బిల్డింగ్ని బట్టి మా చర్చ్ చాలా పెద్దది అని చెప్పుకుంటున్నాం. 200 ఎకరాల్లో ఉంది, 50 ఎకరాల్లో ఉంది, సౌత్ ఏషియాలో పెద్దది, మరి గుడివాడలో చాలా పెద్దది, రాజమండ్రిలో చాలా పెద్దది. ఎక్కడ కూడా పెద్ద సంఘాలు అనేటువంటిది బైబిల్ ప్రోత్సహించలేదు. అది దేవుని ఉద్దేశమే కాదు. దేవుని పరిచర్య చిన్నమందా భయపడుకుడి, క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని ప్రజలకు చూపించగలిగే కాపరి అందుబాటులో ఉండాలి. అంతేగాని కాపరి బాడీ గార్డులు పెట్టుకొని కాపుదల్లో ఉండకూడదు. కాబట్టి ఏ పరిస్థితుల్లో ఎక్కడికి చేరుతున్నామో మనం జ్ఞాపకం చేసుకో. ఏదో ఒకట్లే చర్చి, ఏదైతే మనకెందుకు అవన్నీ మనం పట్టించుకోమో, మనం కేవలం వాక్యం విని మనకు కావాల్సింది తీసుకుని వచ్చేద్దామంటే, నువ్వు టీ కొట్లో పనిచేయడానికి ఫిల్టర్ వాడుకోవడానికి సరిపోతావు తప్ప వాక్యాన్ని ఫిల్టర్ చేసుకునేవాడు అయితే నువ్వు వాక్యంలో నుంచి వెళ్ళి నువ్వు వెళుతున్న తప్పు, నువ్వు చేస్తున్న తప్పు అనే విషయం నువ్వు తెలిసిపోద్ది. నీకు తెలియలేకుండా నువ్వు అక్కడికి వెళ్తూ నువ్వు తెలుసుకుంటున్నానంటే నువ్వు మాలంటి వాళ్ళకి చెప్పక ఇంకెవరికైనా చెప్పింటారేమో. వాస్తవంగా బిల్డింగ్ కాదు. రెండవది, సంఖ్య ప్రాధాన్యత ఎప్పుడు కూడా సంఘపు ఎదుగుదల కాదు. మీ చర్చిల్లో ఎప్పటి నుంచి ఉన్న మీ పాస్టర్ గారు 50 మందితోనే ఉన్నాడండి, ఈ మధ్య కట్టారండి ఆ బిల్డింగు, ఆ చిన్న పెద్ద పందిరేసాడండి, ఆ శామియానాలు వేస్తున్నాడు, జనం ఎట్లా వచ్చేస్తున్నారు తెలుసండి, ఎంత తెలిపోతున్నారు తెలుసండి. యేసు ప్రభు ఉండని కాడికి జనాలు వెళ్తే ఉపయోగం ఏముంది?
యేసుక్రీస్తు వారు వెళ్ళడానికి ఆలస్యం చేయటానికి పరిస్థితుల మధ్య సంఖ్యను ఎప్పుడు కూడా ప్రమాణంగా చేయలేదు దేవుడు. సంఘం విషయంలో ఎప్పుడు కూడా సంఖ్య, మీరు ప్రకటన గ్రంథంలో మీరు చూసారా, మరి 7 సంఘాల గురించి మాయబడినప్పుడు ఎక్కడ కూడా నెంబర్ మెన్షన్ చేయలేదు. ఈ సంఘంలో ఇన్ని వేల మంది ఉన్నారని ఒక్క పదం కూడా వాడలేదు. దేవుని దగ్గర ఉండేటువంటి సంఖ్య 1,40,4 మంది సంఖ్య పెట్టాడు. అలాగే సంఘాల గురించి సంఖ్య 7 అని చెప్పాడు. అనేక విషయాలలో లెక్కలకు సంబంధించిన విషయాలు ప్రకటన గ్రంథం ముందర రాయబడినప్పటికి కూడా పద్మాసు ద్వీపంలో భక్తుడైన యోహాను ప్రత్యక్షంగా చూసిన విషయాలు రాసినా కూడా చర్చికి సంబంధించిన నెంబర్ని ఎక్కడ కూడా మెన్షన్ చేయాలంటే నెంబర్తో ఎప్పుడు కూడా క్రీస్తు సంఘము అభివృద్ధి కాలేదు, క్రీస్తు వలె అభివృద్ధి కాలేదనేది ముఖ్యమైన విషయం. అయితే నంబర్ ఎప్పుడు కాదు, అంటే క్వాంటిటీ ఎప్పుడు కాదు, క్వాలిటీ ఇంపార్టెంట్. సంఘం యొక్క నాణ్యత ప్రాముఖ్యమైనది, అంతే కదా, సంఖ్య ప్రాముఖ్యమైనది కాదు. మూడో విషయం, నీకు ఎన్ని బ్రాంచీలు ఉంటే దాన్ని బట్టి గొప్ప అనుకుని చాలామంది తిరుగుతున్నారు. మా పాస్టర్ గారికి అండి మరి పొద్దునుంచి సాయంత్రం వరకు 6 సంఘాలండి బాగా అలిసిపోతాడండి. అవును, మరి 6 సంఘాలు దేవులు ఆడుకోవడం సరిపోతే 6 సంఘాలకి దేశ దిమ్మర్లాగా తిరుగుతా ఇక్కడ తెండి అక్కడ తెండి అక్కడ తెండి ఇది తెండి అని అడుక్కోవడానికి వెళ్తున్నాడు తప్ప చర్చిలో నుంచి ఒక 6 ఎందుకు తయారు చేయలేకపోయాడు? ఆ దర్శనం లేదు. 6 బ్రాంచీలు పెట్టమని ఉంది. దేవుని సంఘం అభివృద్ధి పొందడంటే బ్రాంచీలు పెంచుకోవటం కాదు. ఊరా కౌంటర్లు పెట్టి కలెక్షన్కి టీటీటీ వాళ్ళలో ఆర్టీసీ వాళ్ళలో కౌంటర్లు పెట్టినట్టు కలెక్షన్కి ప్యాకింగ్ కొరియర్ సర్వీసులు ప్యాకింగ్ పెట్టినట్లు ఆ ప్యాకింగ్ కలెక్షన్ పాయింట్లు పెట్టుకోవటం కాదు. ఇది క్రీస్తు కొరకు వారి జీవితాన్ని త్యాగం చేయగలిగే శిష్యులను తయారు చేయాలి. వారి జీవితంలో ఆ త్యాగనిరత ఉంటే అప్పుడు ఈ శిష్యులు కూడా అటు రీతిగా తయారవుతారు. అదే అవసరం. 4వది, బైబిల్ కాలేజీలు కాదు. బైబిల్ కాలేజీలోకి చేరటం, విపరీతంగా ప్రదేశాల్లోకి వెళ్ళిపోయి మనం బీటీహెచ్ చేసాం, బీడీలు చేసాం, నువ్వు బీటీలు చేయి, బీడీలు చేయి, నువ్వేమైనా చేయి, నీ బుర్రలో జ్ఞానం పెరుగుతుంది తప్ప ఆత్మ ఎట్టి పరిస్థితులను పెరగదు. యేసుక్రీస్తు వారికి తెలియదా? అప్పటికి యేసుక్రీస్తు వారు కూడా వేదాంత కళాశాలలు ఉన్న కాలంలో ఉన్నాడు కదా. అప్పటికి కూడా యేసుక్రీస్తు వారు బాల్య దినముల్లో నుంచి శాస్త్రులు పరిచయాలు పెరిగిన కళాశాలలో పెరిగాడు కదా. అలాంటి విషయాల్లో నుంచి వచ్చినవాడు కదా పౌలు. అలాంటి గమాలీయులనే ప్రధాన శిష్యుడి దగ్గర కదా వచ్చాడు. అంటే అన్ని కాలేజీలు ఆ టైంలో కూడా ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా వాటిని ప్రమోట్ చేయకుండా ఏ పని చేసుకుంటున్నటువంటి జాలర వాళ్ళని పిలిచాడు తప్ప పుస్తకాలు చదువుకుంటున్నటువంటి పండితుల్ని పిలవలా. నువ్వు ఎర్రెక్కి బైబిల్ కాలేజీలు తిరుగుతానంటే తిరుగు, తప్పులేదు. కానీ ఆ జ్ఞానము దేవుని సంఘాన్ని నడిపించడానికి ఎట్టి పరిస్థితులను ఉపయోగపడదు. దేవుని ఆత్మ నడిపింపుకు నోచుకొని నీ బైబిల్ కాలేజ్ సర్టిఫికెట్లు ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకోవడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు కొంచెం సరళం చేశారండి, ఆ సర్టిఫికెట్లు కూడా అక్కర్లా, నువ్వు అఫిడవిట్ రాసి ఇచ్చేస్తే చాలు, నీకు ఇచ్చేస్తున్నారు ఆ డబ్బులు అడుక్కోవటానికి. సో బైబిల్ కాలేజీలు కావు. 5వదిగా మినిస్ట్రీ కాదు. 6వదిగా ఫ్యామిలీ కాదు. సంఘము అభివృద్ధి పొందట క్రీస్తులో అంటే నీ కుటుంబం పెరగడం కాదు, నీ మినిస్ట్రీ పెరగడం కాదు, క్రీస్తులో ఎదగడం. క్రీస్తులో ఎదుగుట వేరు, నేను చెప్పిన పద్ధతుల్లో మనం ఎదగాలనుకోవటం వేరు. మరి క్రీస్తు యొక్క శరీరం కరెక్ట్గా పెరగాలి అని అంటే ఏంటంటే క్రీస్తు పరిపూర్ణుడైనటువంటి ఆలోచన కలిగిన వాడు, క్రీస్తు పరిపూర్ణమైనటువంటి వాక్కు ఇచ్చినవాడు. మాట ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యందుండెను, వాక్యము తలలో ఉండెను, తల క్రీస్తుకు సంబంధించిందై ఉండెను. ఆ వాక్యము మన దగ్గరకు కృపా సత్య సంపూర్ణుడై శరీరాన్ని ధరించుకుని మన దగ్గరకు వచ్చెను. ఈ శరీరము క్రీస్తు శరీరం అని మనకు ప్రకటించబడింది. కాబట్టి సంఘము, కాబట్టి సహవాసము, కాబట్టి క్రీస్తు యొక్క కుటుంబము, దీనిలో మనం ఎదగాలి. ఇప్పుడు మనం స్ట్రెచ్అప్ చేసి, ప్రతి సిటప్స్ చేసి, బ్యాక్ ఎక్సర్సైజ్ చేసి, పుషప్స్ చేసి సంఘములో సహవాసము పరిపూర్ణంగా ప్రేమ కలిగి జీవించాలనే విషయం మనకు అర్థమైంది. రైట్, ఇప్పుడు నేను దేవుని యొక్క వాక్యంలోకి వచ్చేస్తున్నా. 1 కొరింథీ పత్రికకు వచ్చేద్దాం. ముందు ప్రేమ అంటే ఏంటో తెలుసుకోకుండా మనం ప్రేమ కలిగి అనే పదాలు వాడటానికి కుదరదు. ప్రేమకు నిర్వచనం చెప్పినటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుంచే మనం దేవుని యొక్క వర్తమానం వినటానికి మన హృదయాలను స్థిరపరచుకుందాం. మొదటిగా ఈ విషయాన్ని గమనిద్దాం. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో మనకి చాలా చక్కటి విషయాలు, బైబిల్లో ప్రేమ గురించినటువంటి విషయాలు చాలా రాయబడి ఉన్నాయి. ఇక్కడ ప్రేమ అనే పదం ఎక్కడైతే వచ్చిందో క్రీస్తు అని చదువుకోవచ్చు, అలాగే నీ పేరు కూడా పెట్టి చదువుకోవచ్చు. నువ్వు బాప్తిజం తీసుకుని కొన్ని సంవత్సరాలు అయిపోయింది అనుకోండి, ఇప్పటికే నువ్వు ఆల్రెడీ క్రీస్తు యొక్క సారూప్యంలోకి వచ్చేసి ఉండాలి, క్రీస్తు యొక్క పరిపూర్ణతలోకి వచ్చేసి ఉండాలి, క్రీస్తులో ఎదిగిపోతూ ఉండాలి. ఎదిగామో లేదో ఇప్పుడు చూసుకుందాం. మరి ప్రేమ అనే విషయంలో నీ పేరును పెట్టుకుంటూ నువ్వు అనేటప్పుడు నేను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నట్లుగా ఫీల్ అవ్వండి. ఇది నాతో మాట్లాడుతున్నాడు, అంతేకాని మా అమ్మకి చెప్తున్నాడు, మా ఆయనకి చెప్తున్నాడు అని ఎప్పుడు వాళ్ళ మీద తోయమాక. నీతోనే నువ్వు మాట్లాడుతున్నాడు దేవుడు, నువ్వే దాని గురించి సమాధానం చెప్పుకోవాలి, నువ్వే దాని గురించి ఒప్పుకోవాలి, ఎలా ఉన్నావు లేదో చూసుకో. 4వ విషయం చెప్తున్నాడు, ప్రేమ దీర్ఘకాలము సహించును. నువ్వు ఎంతకాలం, ఎంత టైం పీరియడ్ ఒకరిని సహించగలవు. ఎప్పుడు సహించగలగడం అంటే ఏంటి? నువ్వు ఎక్కడైతే ఉంటావో, ఏ ఇంట్లో అయితే ఉంటావో, ఏ ప్రదేశంలో ఉద్యోగం అయితే చేస్తావో, ఏ పరిస్థితుల్లో వ్యాపారం చేయబోతున్నావో, ఎక్కడ బ్రతుకుతావో ఆ ప్రదేశంలో నీకు చాలా వ్యతిరేకత ఎదురవుతుంది. చాలా వ్యతిరేకత ఎదురవుతుండేటప్పుడు ఎంతకాలం నువ్వు సహిస్తావు?
నువ్వు అధికారంతో వాయించడం కాదు, క్రీస్తు యొక్క ప్రేమతో తలయొగ్గి లోబడి ఎట్లా చేయొచ్చు. నేనేం చెప్తున్నానంటే ఎంతకాలం నువ్వు దాన్ని సహించగలవనంటే, టైం మారదో, మనుషులు మారరో, సరే కదా, నీకు ప్రతిసారి కవ్విస్తారు, నిన్ను సవాల్ చేస్తారు, నిన్ను రెచ్చగొడతారు, నువ్వు ఆ ప్రదేశం నుంచి పారిపోతే బాగుని అనిపించేలాగా చేస్తారు. ఎంతకాలం సహిస్తావు? ఎంతకాలం సహిస్తావు? ఎంతకాలం దాని విషయంలో ప్రేమను, దీర్ఘకాలము అనే పదం నువ్వు ఎంతకాలం సహిస్తావు? నేను ఒక కుటుంబానికి వెళ్ళినప్పుడు ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఆ పని అమ్మాయి వచ్చి, అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి అంది. అంటే నేను ఆ అమ్మాయికి ప్రార్థన చేద్దామని ఇలా కూర్చునేటప్పుడు ఆ ఇంటి ఓనర్ గారు అక్కడ నుంచి, ఆ ఇంటి యజమానురాలు ఎవరైతే మన క్రైస్తవ సంఘానికి వచ్చేదో ఆవిడే దేవుని యొక్క ప్రేమను చూపించి ఆ రోజు మీటింగ్ పెట్టి అందరికీ ఏర్పాట్లన్నీ చేసిందో ఆ సహోదరి ఆ అమ్మాయిని అక్కడి నుంచి పిలిచి, ఏమే నేను చాలా స్లోగా మాట్లాడుతున్నాను, నాకు అంత గట్టిగా అరిచే ఓపిక లేక అంత గట్టిగా అరిచింది. ఏమే బుర్ర బుద్ధి లేదా నీకు? ఇక్కడ ఇంత పని పెట్టుకుంటే ఇంతమంది ఇక్కడికి వస్తారని తెలిస్తే నువ్వు వెళ్ళి పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటావా? నువ్వేమన్నా మార్తా మరియా కుటుంబంలో నుంచి వచ్చావు అనుకున్నావే? రా నోరు మూసుకుని అని చెప్పి చాలా గట్టిగా అరిసిందండి. నా ముందే ఉంది ఆవిడ కిచెన్కి నాకు పెద్ద దూరం ఏం లేదు, కానీ ఆవిడ అరిసే ఆ మాట నాకు వినపడింది, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వినపడింది. ఆవిడ చాలా గట్టిగా అరిసింది. అరిస్తే ఆవిడ అంది, అయ్యగారు నేను యేసుప్రభు నమ్ముకున్నాను, 21 సంవత్సరంలోంచి ఇంట్లో పనిచేస్తున్నాను, ఆవిడ నోటిని ఈ రోజుకి నేను మార్చలేకపోయాను, ఆవిడ మీ దగ్గరికి వస్తుంది కాబట్టి మీరైనా మారుస్తారు అనుకున్నాను, ఆవిడ మారదండి, ఇంకా దేవునికి స్తోత్రం నేనే సహించడం నేర్చుకున్నానని చెప్పి వెళ్ళిపోయింది. ప్రార్థన చేయలేదు నేను, ఇంకా వెళ్ళిపోయింది. నాకు అసలు ఆ రోజు చెప్పిన వాక్యం ఇప్పటికీ నా చెవుల్లో గింగిరు అనిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ, నా పక్కన వాళ్ళందరూ ఒక్కసారి కామ్ అయిపోయారు. ఆ తర్వాత భోజనం చేసి బయటకు వచ్చేంత వరకు మాలో మేము కూడా కనీసం ఏరా ఏంటి అని కూడా కిక్కురు మనలే. నేను కూడా భయపడిపోయాను ఆవిడ నోడికి. ఎందుకంటే అక్కడ అంతమంది ఉన్నారు, ఈ టైంలో నేనంటే అసలు లేదా ఇంగితం లేదు అమ్మాయికి. సరే, ఒకవేళ నేను ఇంకొక విధంగా ఆవిడని అప్రిషియేట్ చేస్తానండి, ఎందుకంటే ఆవిడ మమ్మల్ని చూసి ఆ రోజు ఆవిడ అమ్మాయితో కనుక చాలా ప్రేమగా నటించింది అనుకోండి, మరుసటి రోజు మళ్ళీ ఒరిజినల్ రూపం వచ్చింది అనుకోండి, ఈవిడ తప్పుకోను. ఏది ప్రభుని నమ్ముకున్న 21 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న పని అమ్మాయి తప్పుకోను ప్రభులోంచి. అయ్యి బాబాయ్ మా యజమానురాల్లో డ్యూయల్ షేడ్ ఉందనుకోని, అదే అభినయం, 2 రకాల వేషధారంలో నేను భయపడి తప్పోదేమో పోలే యథార్థంగా ప్రవర్తించింది అనుకున్నా. ఇంటికి వచ్చేసాం. ఒక నెల తర్వాత ఆవిడింటికి పిలిచాను, ఒకసారి రా నీతో మాట్లాడాలి తల్లి అని. వచ్చింది. పనమ్మాయి ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తుంది అని. ఏ అన్న దేవుడేమన్నా ఆవిడ గురించి చెప్పాడా? నా గురించి ఏం చెప్పలేదా అన్న. దీనికి అప్పుడు కూడా జలసియే. నేను చెప్పాను, పనమ్మాయి గురించి దేవుడు చెప్పడం కాదు, ఆవిడ సుమారు 20 ఏళ్ళ పైనుంచి మీ ఇంట్లో పనిచేస్తుంది కదా అని. అవునన్నా పనిచేస్తుంది అన్న. ఏ రోజైనా ఆవిడతో నువ్వు ప్రేమగా ప్రవర్తించావా? ఏ రోజైనా యజమానురాలుగా హక్కుగా కాక యజమానురాలు కింద పనిచేసే ప్రియమైనటువంటి దాసురాలుగా నీ అంతఃకరణంతో ఆమెను ప్రేమించి ఆవిడ పరిస్థితి డబ్బులు ఇస్తున్నామన్నా మనం అవన్నీ చూడక్కర్లేదు అంది. సరే, నేను నీతో ఆర్గ్యుమెంట్ చేయలేను, కానీ నువ్వు ప్రేమలో, నియమములో, క్రీస్తులో ఎదగట్లేదని మాత్రం నీ మీద నేను తీర్పు తీర్చగలను. ఎందుకనంటే నీ క్రియలు నీ తీర్పు తీర్చేలాగా ఉపయోగపడ్డాయి. ఒకసారి చూసుకో, ఎలాంటి పరిస్థితుల్లో నీ జీవితంలో ఎంతకాలం నువ్వు ఒకరిని సహిస్తున్నావు. ఒక ఆవిడ అంటుంది, ఎంతకాలం మా ఆయన భరించమంటారు? ఎవరు మూసుకుని ఎంతకాలమైనా నువ్వు సహించాల్సిందే, నువ్వు భరించాల్సిందే. ఎక్కువ మాట్లాడుకో. ఎలా నీ భార్య భర్తల సంబంధం వదులుకునేది అనుకుంటున్నావా? మీ పుట్టింటి వాళ్ళు మాట్లాడితే వచ్చే అంటున్నారని చెప్పి వెనక్కి పెట్టిసేద్దాం అనుకుంటున్నావా? అలాంటి వేషాలు వేయకు. ఎందుకంటే ఒకసారి వివాహం జరిగిన తర్వాత ఆ శరీరం భూమిని విడిచిపెట్టేంత వరకు, ప్రభు రాకుండా ఎత్తబడేంత వరకు నువ్వు కలిసి ఉండాల్సిందే. అది ఏక శరీరమే. దాన్ని విడిపోవటానికి నీకు అవకాశమే లేదు. దానికి ఏ రకమైనటువంటి సాకు చెప్పడానికి అధికారం లేదు. సహించటం అంటే దీర్ఘకాలం. నువ్వు నిజంగా యేసు ప్రభుని కనుక తెలుసుకుంటే అలా సహించాల్సిందే. మొదటి విషయం. రెండో విషయంకి వస్తున్నా. ఆయన అంటున్నాడు, దీర్ఘకాలం సహించిన తర్వాత దయ చూపించుద్దంట. ఎవరు ఆ ప్రేమ? ఎవరు? నువ్వు దయ చూపించుట. సో ఎంత మట్టుకు నువ్వు దయ చూపించగలవు? హౌ ఎక్స్టెండ్ యూ కెన్ షో యువర్ మెర్సీ. ఒకసారి ఆలోచిద్దాం. వాళ్ళు నువ్వు ఎంతో ఇచ్చుకున్నావు, నువ్వు చాలా ఇచ్చావు, అయినా నీ మీద వాళ్ళకి దయలేదు. ప్రతిసారి నీ నుంచే వాళ్ళు తీసుకుంటున్నారు, అయినా నేను దయగా చూడట్లేదు. ప్రతిసారి నిన్ను విసిగిస్తున్నారు, నువ్వెంతో కష్టపడుతున్నావు, అయినా నీ మీద దయ చూపించట్లేదు. అంతకాక నిన్ను విపరీతంగా నిందిస్తున్నారు వాళ్ళు, నీ మీద విపరీతమైన నిందలు కూడా వేస్తున్నారు. ఎంత చేస్తున్నా, ఎంత శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా ఆ ప్రదేశంలో నువ్వు ఇచ్చుకుంటూ, ఆర్థికంగా ఇచ్చుకుంటూ, ఎన్నో ప్రేమపూర్వకంగా నువ్వు పని చేసుకుంటున్నా ఆ పనిని వాళ్ళు అంగీకరించట్లేదు, సరికదా, నిందిస్తున్నారు. నువ్వు వాళ్ళ మీద దయ కలిగి ఉంటావా? ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉంటున్న నీ ఎదుటిగా ఉన్న ఆ కుటుంబం ఓ చిన్న నష్టం కలిగింది, ఆ కుటుంబానికి ఒక డ్యామేజ్ కలిగింది. నీ హృదయం ఎలా అనిపిస్తుంది?
వాళ్ళ ఇంట్లో నీ పట్ల దయ చూపించకుండా, దాని ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ సహోదరి ఇంట్లో మ్యారేజ్ అవుతుందండి, మాకు కొంచెం సహాయం చేయండి అని పక్కింటి ఆవిడ వచ్చి అడిగింది. ఏం కావాలి మీకు అని అడిగాడు ఇంటి యజమాని. అడిగితే ఆవిడంతా ఏమంటే ఒక 2 లక్షల రూపాయలు మీరు నాకు ఇచ్చారంటే నాకు ఆ తర్వాత బాబు పెళ్ళికి నాకు వస్తున్నాయి, లోన్ పెట్టాను, అవి వచ్చిన వెంటనే నేను మీకు ఇచ్చేస్తానండి, మహా అయితే ఒక 2 నెలలు పడుద్దండి, చేయబదులుగా ఇవ్వండి, వడ్డీ నేను కట్టుకోలేనంటే అలాగేనమ్మా చూద్దాం అన్నాడు. ఇంటి ఓనరమ్మ గారు, మన క్రైస్తవురాలు పాస్టరమ్మ గారి ఫ్రెండ్, ఆవిడ ఏం చెప్పింది తెలుసా, పిచ్చి పిచ్చి పనులు చేయకండి, ఇచ్చావుంటే మర్యాదగా ఉండదు, ఆవిడతో మనకు సంబంధం ఏముంది, అవసరం లేదు, ఏదో నీళ్ళు ఇస్తున్నారంటే ఇస్తున్నారంతే, కరెంట్ ఇస్తున్నారంటే ఇస్తున్నారంతే, ఆఫ్టర్ ఆల్ ఆవిడకి మనం ఎందుకు ఇవ్వాలి, ఈవిడ ఆ ఇంట్లో అద్దుకుంటుంది. ఇంటి ఓనర్ ఇస్తున్నటువంటి ఆ ప్రేమపూర్వకమైన దానిని వదిలేసి ఆ 2 లక్షల రూపాయలు ఇవ్వడం దగ్గర మరి గచ్చి కంతిరీలాగా ఉపయోగపడింది. సరే అయిపోయింది. ఇక పెళ్లి రోజులు దగ్గర అవుతున్నాయి, ఈయనేమో మాట్లాడట్లేదు. ఆవిడ వచ్చి అడిగింది, అయ్యగారు ఏంటండి సంగతి అని అంటే, అదేనండి చేస్తున్నానండి, నేను కూడా నా ఫ్రెండ్ని అడిగానండి. అన్ని అబద్ధాలండి, ఎందుకు ఈ అబద్ధాలు బతుకు, తెస్తే నా ఫ్రెండ్ని అడిగానండి చూస్తున్నానంటే అనేసి అన్నాడు. ఆ రాత్రి దొంగలు పడ్డారు. దొంగలు పడి ఈ పెళ్ళింట్లో ఏమైనా ఉంటాయి ఏమైనా వచ్చారు, ఈ ఇంట్లో నుంచి పైన మేడ మీద పడి పక్కన దిగారు. దిగితే ఈ ఇంట్లో బీరువాలో డబ్బులు దొరికినాయి, బంగారం దొరికింది, ఓ వెండి సామాన్లు కొన్ని దొరికినాయి. మొత్తం జాగ్రత్తగా సర్దుకుని ఓ సూట్ కేసు, వీళ్ళింట్లో సూట్ కేసే పట్టుకొని బయ్యే చెక్కాడు. తెల్లారు లేచాక అందరూ చూసుకున్నారు, ఆ పెళ్ళోళ్ళు ఇల్లంతా గొల్లు మనిపోయింది, పోలీసులు వచ్చారు, క్లూస్ వచ్చారు. ఆ తర్వాత వీళ్ళు చూసుకున్నారు, వీళ్ళ సామాన్లు లేవు. వాళ్ళు వెతుక్కున్నారు, వాళ్ళవేవో కొన్ని చిన్న చిన్నవి ముక్కులువి, చెవులువి, గాజులువి పోయినాయి అన్నారు, వీళ్ళవి డబ్బులు పోయినాయి. ఇప్పుడు ఇస్తాను అని చెప్పి, అంటే ఇస్తారు అనుకున్నటువంటి కుటుంబం ఇవ్వలేదు. అప్పుడు ఆ ఇంటి ఓనరు పోయిన వాళ్ళ గురించి ఎలా ఆలోచిస్తుంది చెప్పండి. అమ్మయ్యా మంచి పని, దయ చూపిస్తుందా? ఎందుకు? ఈవిడ నిర్దయగా ప్రవర్తించింది కాబట్టి వాడు దయ చూపించాడు. రోజు దగ్గర పడుతున్న ఆ డబ్బు ఏదో వీళ్ళకి ఇచ్చేసి ఉంటే వీళ్ళకి ఉపయోగపడి ఉండేది, లేకపోతే సమస్యలో వాళ్ళకి అక్కరకు వచ్చేది. ఉపయోగపడటానికి అవసరం వచ్చినప్పుడు ఉపయోగపడని డబ్బు ఎందుకండి? సో నష్టం కలిగించింది. సరే, ఇలాంటి సందర్భాల్లో నీవు ఎవరి నుంచి అయితే ఆశిస్తున్నావో ఆ వ్యక్తి నీకు ఇవ్వకపోగా వాడికి నష్టం కలిగితే నీ మనసు ఆనందించదా? తృప్తి పొందదా? ధైర్యం తెచ్చుకోదా? అమ్మయ్యా అలా కావాలడికి, ఎందుకంటే నేను అడిగితే నన్ను అనిపిస్తుంది. నువ్వు ఎంత మట్టుకు దయ చూపించగలవు? ప్రతిసారి ప్రతి సందర్భంలో అవతల పరిస్థితులు నిన్ను హ్యూమిలేట్ చేస్తూ ఉంటే ఎంతవరకు దయ చూపించగలవు? నిజంగా నువ్వు క్రీస్తులో ఎదుగుతున్నవాడు అయితే దయ చూపించుకుంటూనే వెళ్తావు. ఏ కండిషన్ ఉండదు, ఏమీ ఎదురు చూడవు, ఏమీ ఆశించవు, నీ పని దయ చూపించుకోవటమే. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ, భూమి కింద ప్రతి ఒక్కడు కూడా, ఆకాశం కింద ప్రతి ఒక్కడు కూడా, ఎవ్వరు వచ్చినా కూడా ఆయన ఏమాత్రము కాదనకుండా నా దగ్గరకు వచ్చి వారిని ఎంతమాత్రం త్రోసివేనని వారితో దయ చూపిస్తూనే ఉంటాడు. నువ్వు ఎంత మట్టుకు దయ చూపించగలవు ఒకసారి చూసుకో. మూడో విషయం, ప్రేమ మత్సరపడదంట. ఎంతవరకు నువ్వు కుళ్ళు అనేటువంటి భావం నీ లోపల నుంచి రాకుండా నువ్వు ఉండగలవు? అంటే నీకు కుళ్ళుందా నేను అడగట్లేదు, కానీ కుళ్ళిపోతున్నావేమో చూసుకొని చెప్తున్నా. ఎంతవరకు మత్సరపడకుండా ఉండగలవు? నీ ముందే వాళ్ళు ఎదిగారనుకోండి, నువ్వు ఆ కుళ్ళు లేకుండా ఉండగలవా? వాళ్ళని చూసి కుళ్ళిపోకుండా ఉండగలవా? నీ వాటితో వాళ్ళు పెరిగారనుకోండి, నీ దగ్గర ఉన్న వాటితోనే వాళ్ళు పెరిగారనుకోండి, అంటే బట్టలో, డబ్బులో, ఆహారమో, ఇల్లు నువ్వే ఇచ్చావు, నీ దాన్ని బట్టి వాళ్ళు పెరిగారు. వాళ్ళు ఎదిగితే వాళ్ళ పెరుగుదలను చూసిన తర్వాత నువ్వు ఈర్ష్యపడకుండా, అదే ఆ కుళ్ళు పడకుండా, మత్సరపడకుండా ఉండగలవా? నీ తిండి తిని, నీ సహాయం పొంది, నీ బలం తీసుకొని, నీ రికమెండేషన్ వాడుకొని, నిన్ను బట్టి అవతల వాడు వెదిగితే ఎంతవరకు మత్సరపడకుండా ఉండగలవు? ఇది నేను ఇచ్చి మత్సరపడటానికి ఒక 20 మార్కులు వేస్తే, ఇవ్వకుండా మత్సరపడి నీకెన్ని మార్కులు వేయాలి? ఇవ్వకుండా మత్సరపడటం కూడా ఉంది. మన కళ్ళ ముందు ఎవడన్నా ఎదిగితే చూడలేమే. మన పిల్లోడు 2nd క్లాస్లో పాస్ అయ్యి వాళ్ళ పాప 1st క్లాస్లో పాస్ అయిందంటే ఇంకా ఆ రోజు నుంచి నీ ముఖంలో నెత్తురుసుకు ఉండదే. నవ్వుతో ప్రైజ్లాడమ్మా అంటావు, కానీ నీ ముఖంలో, నీ నోట్లో నుంచి ఆ నిర్జీవపు మాట హృదయంలోంచి రాలేదని నీకు తెలుసు కదా. అట్లా ఎన్ని సందర్భాల్లో మనం అలాంటి మత్సరపాట్లోంచి మనం క్రీస్తులో ఎదిగామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నిజంగా ఎదుగుతున్నారో లేదో నాకైతే డౌట్గా ఉంది. మనం ఎదగడం అంటే ఏంటంటే, ఇంతకుముందు నీరసంగా ఉండేదాన్ని, ఇక్కడికి వచ్చాక 4 కేజీలు బరువు పెరిగాను అన్నట్టు ఉంది. అక్కడ ఈ బరువు కాదు కావాల్సింది, క్రీస్తులో ఎదుగుదలకు ఎదగటానికి ఏ స్థాయిలో పెరుగుతున్నామో ఒకసారి చూసుకో. మత్సరపాటు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు నీ ముందు పెరిగి పైకి చాలా పెద్ద పెద్ద ఫోజులు పెట్టి పెద్ద పెద్ద కబుర్లు ఆడుతుంటే వాళ్ళ అభివృద్ధి చూసినప్పుడు ఇంకెలా ఉంటుంది లోపల? తీసుకుని నా దగ్గర పెరిగి నా వల్ల ఈడుప్పుడు చూడు నీ లోపల నుంచి అలా ఉన్నా, బయట కనపడినోడు కల్లా ఆడేంటో సంగతి నీకు తెలుసా? వాళ్ళు ఎలాంటి వాళ్ళకి తెలుసా? నువ్వు ఎంతమంది దగ్గర కోడే కూసావు? అడగనోడికి పొద్దున్న లేచి 4:30కో 3:30కో అది కోస్తా చూడండి. అట్లా మనం కూడా వెళ్ళి కోడే కూస్తూ ఉంటాం అంతే. ఎందుకు కూస్తున్నామో కూడా తెలియదు, చెప్పుకుంటూ ఉంటాం, చెప్పుకుంటూ తృప్తి. మత్సరం అండి. ఇక్కడ గాలికి కబుర్లు తీసుకుని వెళ్ళటం అనేది కొండేలు చెప్పడం లక్షణంలో మత్సరం ఒక భాగం.
ఇది చాలా చెడ్డది, ప్రభు కోరుకొననిది. నువ్వు క్రీస్తులో ఎదగటం ప్రారంభిస్తే ఇలాంటి పనులు చేయడానికి తగనిది. ఎందుకు చేస్తున్నావు మరి ఇలాంటి పనులు? జాగ్రత్త, ఇలాంటి పనిలో నువ్వు ఎదగలేదన్న విషయం గుర్తుపెట్టుకో. ఇప్పుడు 4వ విషయం, ప్రేమ విషయంలో మత్సరపడటం, తర్వాత డంబంగా ప్రవర్తించదంట. డంబంగా ప్రవర్తించదు. ఇప్పుడు నేను నీతో చెప్పే విషయం ఏంటంటే, నీ స్థాయిని బట్టి కానీ, నీ స్థితిని బట్టి కానీ, నీ ఉన్నతమైన పదవిని బట్టి కానీ, నీ పలుకుడు బట్టిని బట్టి కానీ, నీ పెద్దరికాన్ని బట్టి కానీ, నీకు ఎక్కడైనా ఎప్పుడైనా నువ్వు డంబం లేకుండా ఉండగలవా? డంబంగా ప్రవర్తించకుండా బతకగలవా? అంటే అలా కాకుండా ఉండగలవా? ఒకసారి ఆలోచించుకో. దీనికి సింపుల్ థింగ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పేస్తాను మీకు. డంబంగా ఉండడం అంటే ఎలా ఉంటుందో అనే దానికి నీకు ఉదాహరణగా చెప్తాను. ఒక మంచి ఫంక్షను, గొప్పోడు ఫంక్షను, నిన్ను పిలిచారు, నువ్వే చీఫ్ గెస్ట్వి, లేకపోతే నువ్వే మర్యాదకరమైన ప్రదేశానికి వెళ్ళాల్సిన వాడివి, నువ్వే రిసీవింగ్, ఏదో మొత్తం నీకు ఒక పాత్ర ఉంది, అక్కడ వెళ్ళాలి. మంచి బట్టలు వేసుకుని వెళ్తావా? ఏదో అయినా పర్వాలేదన్న బట్టలు వేసుకెళ్ళిపోతావా? వాళ్ళ విలువకు తగిన రీతిగా, ఆ కుటుంబ గౌరవానికి తగిన రీతిగా, నీకు నీ అర్హతకు భంగం కలగని రీతిగా ఒక బట్ట వేసుకుని వెళ్తావు చూడు. ఒక్క బట్టలో అంటే చీరో, ప్యాంటు షర్టో, సూటో ఏవో వేసుకుంటావు చూసావా, అక్కడ నీ డంబం బయటపడింది. డంబంగా ప్రవర్తించేది అక్కడే. అవతల నువ్వు అలాంటి తక్కువగా వేసుకెళ్తే అవతల డంబంగా ప్రవర్తించి, ఇదేంటి చిచ్చి ఈడు ఇలా వచ్చేటి, ఈ డ్రెస్సులు వచ్చేటి, ఈడి మీద బురద వేసుకుని వచ్చేటి, ఇంత చిరగపోయి అని. బహుశా దానికోసమేమో ఈ రోజుల్లో అందరూ కూడా ఎంత ఎక్కువ చిరిగిపోయిన బట్టలు వేసుకెళ్తే అంత గొప్ప ఫ్యాషను. ఎంత పెద్ద కన్నాలు, తూట్లు ప్యాంట్ అంట దాని పేరు, ఎంత పెద్ద కన్నాలు పడిపోతే అంత సంతోషం. అంటే ఇక్కడ పెద్దరికానికి విలువ వస్త్రానికి కాదురా, కన్నాలకి, చింపిరితనానికి, చీకిపోయిన దానికి నువ్వు విలువ ఇవ్వకు, మనిషికి విలువవు అంటున్నారేమో ఆ బట్టలు వేసుకుంటున్న వాళ్ళని చూపించి. అందుకని అలాంటి బట్టలు ప్రమోషన్ ఇస్తున్నారేమో నాకు తెలియదు. కానీ నిజానికి నీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో డంబం లేకుండా ప్రవర్తిస్తున్నావా లేదో చూసుకో. ఒకవేళ నీలో గట్టిగా అంటే డంబాన్ని లేకుండా ప్రవర్తించడం ఏంటంటే గట్టిగా, కొన్ని చోట్ల మనం బాగా పెద్దోడు ఎలా మాట్లాడతాడు, చిన్నోళ్ళు ఎలా మాట్లాడతారు చెప్పండి. ఆకులు తీసేవాడు ఎట్లా మాట్లాడతాడు, ఫంక్షన్లో పెద్ద ఫంక్షన్ ఆర్గనైజ్ చేసేటువంటి ఇంటి యజమాని ఎట్లా మాట్లాడతాడు, డంబం అది తేడా. గొప్పగా, కోపంగా, నీచంగా, ఇష్టం వచ్చినట్టు మాటేసిరి, తోలనాడి, ఆర్భాటం లేకుండా ఉండగలగడం, డంబం లేకుండా ఉండడం. అస్సలు లీస్ట్ అనమాట, అసలు ఏమీ సంబంధం లేకుండా. నేను కుటుంబంలో ఒక వివాహం చేయడానికి వెళ్ళినప్పుడు ఈ మాట నేను చాలా ఆనందించి ఆయన సంతోషింపజేశాను. ఆయనండి ఇంటి యజమానండి, అసలు కార్యక్రమంలో ఏ పనైనా ఆయన నా కమాన్ అంటున్నాడు, అంతే వెళ్ళిపోతున్నాడు, చేస్తున్నాడు. అసలు ఆయన ఆ పనులు చేస్తూ ఉంటే ఎంత సంతోషం వేసిందో. ఆయన అడిగాను లాస్ట్లో, ఆయన ఎవరండి అని అంటే, ఇంకేంటండి బాబు పెళ్లి కూతురు నాన్నగారండి. అదేంటి సార్ మీరు ఈ పనులన్నీ చేస్తున్నాడు సార్, మందే కదా సార్ పెళ్ళి అన్నాడు. అంతే, సౌండ్ లేదు మాకు కూడా. అంటే ఆ రకమైనటువంటి దీనత్వాన్ని ఈరోజు క్రీస్తులో ఎదగటం అని అనిపించుకోవాలి. కానీ దాన్ని అమర్యాద అనే పదంతో దూరం చేసి మరి డంబంగా ప్రవర్తించడం అనేటువంటి పద్ధతికి నువ్వు ఎక్కడైనా ప్రవర్తించేస్తున్నావేమో, అది చాలా చండాలమైంది, అది క్రీస్తులో ఎదగనిది, చచ్చిపోవాల్సింది అక్కడ ఉంది, గుర్తుంచుకోండి. 5వ విషయం, ఇవి 15 విషయాలు త్వరగానే నేర్చుకుందాం. డంబంగా ప్రవర్తించదు, ప్రేమ ఉప్పొంగదు, ఊరికే ఉప్పొంగిపోదంట. పొంగిపోయేటువంటి, చూస్తారా మీకు 2 తేడాలు ఉంటాయి. నదులు పొంగవు, నదులు ప్రవాహ వేగంతో బయటకు వస్తాయి. సముద్రాలు పొంగుతాయి, ఎందుకంటే సముద్రాలలో ఉప్పు ఉంటుంది. ఆ ఉప్పు ఉన్నటువంటి నీరు చాలా త్వరగా అది ఎగురుతూ పొంగుతూ ఉంటుంది. ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉప్పొంగిపోతున్నటువంటి ఉప్పెనలాగా, అంటే సముద్రాలు విరుచుకుపడినట్లుగా దాన్ని తీసుకుని వచ్చినప్పుడు, దట్స్ వన్ ఆఫ్ ద కెమికల్ రియాక్షన్ కూడా, తర్వాత విషయం అది. సరే, ఉప్పొంగుతున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీకు ఎక్కడైనా పక్షపాతాన్ని బట్టి కానీ, అంటే పక్షపాతం అని తెలుసు కదా, అంటే ఒకరినొక వైపు మనోళ్ళైతే ఒకలాగా, బయట వాళ్ళు ఒకలాగా, బంధు ప్రీతిని బట్టి కానీ, మన బంధువులైతే ఒకలాగా, మన అత్తగారింటి వారు అయితే ఒకలాగా, అమ్మగారింటి వారు అయితే ఇంకోలాగా, అట్లా దురభిమాన పాపం, మన ఊరే, మన కాలనీ, మనోళ్లే, మన కులమే, అలాంటివి కానీ, మన మతం, మన ప్రాంతం సఫలత, అలాంటి వాటిని బట్టి కానీ, ఎప్పుడైనా అలాంటి వారిని చూసి నువ్వు ఉప్పొంగిపోయావా, అమ్మో అనుకుని. నేను ఒకసారి ఏదో కార్యక్రమంకి వెళ్ళినప్పుడు, ఆ కార్యక్రమంలో నన్ను మా చిన్నప్పుడు ఏదో చుట్టాల వరుసలో ఒక లాంగ్ రిలేషన్లో ఒక సహోదరుడు ప్రభు నమ్ముకుని, ఎప్పటి నుంచో నమ్ముకున్నాను, మాకు కూడా తెలుసు అది, బట్ కాలం దాటిపోయింది, ఆయన అక్కడికి వస్తారని మాకు కూడా తెలియదు. మెసేజ్ చెప్పడానికి వెళ్ళాను, వాక్యం అయిపోయిన తర్వాత అందరూ మాట్లాడుతున్నారు. అప్పుడు ఆయన వచ్చేసి సీరియస్గా, సార్ నాకు 2 నిమిషాలు మైక్ కావాలి సార్ అన్నాడు. ఇదేంటో ఆ స్పీకర్ ఆయన అన్నారు. సరే సాక్ష్యం చెప్తాడేమో ఆయన ఇస్తే, ఇప్పుడు వాక్యం చెప్పినాడు ఎవరనుకుంటున్నారు అని మొదలెట్టాడండి. నాకు ఇష్టాన్ని ఆయన ఎవరో నాకు కూడా గుర్తులేదు, ఎందుకంటే కొన్ని సంవత్సరాలు అయిపోయింది మనుషులు చూసి. ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన గుర్తుంటే ఏమంటే ఇప్పుడు 40 ఏళ్ళు దాటిపోయినా చూశాను. అలా
చూస్తుంటే ఆయనేమో నా గురించి చాలా గొప్పగా చెప్తూ మా మేనలుడు మాకు ఎలాగ అలాగని చెప్తున్నాడు. ఓరకు ఉప్పొంగిపోతున్నాడు ఆయన. అంటే మనలో కూడా మన పిల్లలు ఏదో సాధించారన్నప్పుడు ఉప్పొంగిపోతాం చూడండి. అవతల వ్యక్తితో కూడా ఉప్పొంగగలిగితే నీకు తప్పులేదు, కానీ నువ్వు ఒకదానిపై చూసి ఉప్పొంగితే మాత్రం నువ్వు ప్రమాద పంచులో ఉన్నావు, జాగ్రత్త. మా ఓళ్ళే మా ఓడికి పాట ఇవ్వలేదు, మా ఓడికి ఆ డప్పులు కొట్టడానికి ఇవ్వలేదు, మా ఓడికి నువ్వు అక్కడ చేయటానికి పిలవల, మా ఓళ్ళకి ఉప్పొంగిపోతుంది. నీకు సంబంధించిందనేటివాడికి ఎక్కువైపోతుంది. ఎక్కడెక్కడ అలాంటి విషయాలలో పార్షాలిటీ నువ్వు ఉప్పొంగిపోతున్నావేమో చూసుకో. దేవునిలో ఎదగడం అంటే అవతల వ్యక్తిని చూసి సంతోషించగలగడం, అవతల వ్యక్తి అభివృద్ధిని, అవతల వ్యక్తి వాడబడడాన్ని చూసి తృప్తి పొందడం. ఉప్పొంగిపోవటం అంటే ఒక మనిషి పక్షవాతంతో ఉండడం ఉప్పొంగిపోదు. అది దేవుని వాక్యం కాదు ప్రియులారా. దేవునిలో నువ్వు ఎదగటలేదనే విషయం గుర్తుంచుకోండి. తర్వాత అమర్యాదగా నడవదంట. ప్రేమ అమర్యాదగా నడవదు. ఎక్కడెక్కడ నువ్వు మర్యాద తప్పి ఇతరులతో ప్రవర్తిస్తున్నావు? నీ సంఘంలోకి వచ్చేవాళ్ళు అందరితో కూడా నువ్వు ఒకేలాగా ఉంటావా? అందరినీ ఒకేలా చూస్తావా? అందరినీ ఒకేలాగా ప్రతిస్పందనతో ఉంటావా? అందరినీ ఒకేలాగా పలకరిస్తావా? అందరితోనూ నువ్వు ఒకేలాగా ఆ ఆత్మీయ జీవితంలో బయట లోపల ఒకేలాగా ఉండగలుగుతున్నావా? ఎందుకంటే కొంతమంది తక్కువ స్థాయిని బట్టి, తక్కువ కుటుంబ నేపథ్యాన్ని బట్టి సంఘంలో చాలా ప్రదేశాల్లో, ఉద్యోగాల్లో చాలా ప్రదేశాలు చాలా చులకనగా చూస్తూ ఉంటాం. దానికి ఉదాహరణ ఏంటంటే ఒరేయ్ అని పిలవడం, యారా అని సంబోధించడం, బూతులు మాట్లాడడం, నీచమైనటువంటి వాళ్ళ ఏదో వాళ్ళ వెనకతల పేరో ముందు పేరో ఏదో పెట్టి. నేను మొన్న ఒక బ్రదర్తో నేను పిలుస్తున్నప్పుడు ఆయన ఎలా పిలుస్తున్నాడంటే, ఒరేయ్ పేంటగడ ఎట్రా అని పిలిచాడు. నేను 2 నిమిషాలు ఆలోచించాను. సార్ అదేంటి సార్ అలా తిట్టారు అతన్ని, ఆ పదం ఏంటి సార్ అని అంటే, ఆడు మున్సిపాలిటీ చెత్త ఏరుకుంటాడండి, అయితే మాత్రం పెంటగడ అని అంటారు ఏంటండి అని అంటే, ఓ అలాగా మీరు ఫీల్ అవ్వకండి పాస్టర్ గారు, అది ఇంటి పేరు పెంటలేండి అన్నాడు. కలిసి వచ్చింది. లోపల మనిషి లోపల ఉద్దేశం వాడి ఇంటి పేరు పెంట అయితే అతన్ని పిలిచేటప్పుడు దాన్ని అలాను. ఇంతకీ విషయం ఏంటి తెలుసా? ఆయనకి పేరు పెట్టిన నతానియేలు, అతని పేరు పెట్టింది ఈ పాస్టరే. ఈయనే అతన్ని పెంటగాడని పిలుస్తున్నాడు. నేను ప్రేమిస్తున్నట్ట లేకపోతే అమర్యాదగా ప్రవర్తిస్తున్నట్ట? చాలా చోట్ల మనం ఎంత గౌరవం ఇస్తున్నా, సంఘం పట్టించుకోకపోయినా సేవకులు ఇదే మర్యాదగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ మీరు మీ విశ్వాసుల గురించి, మీ సహోదరుల గురించి, మీ కాపరి గురించి మీరు మాట్లాడేటప్పుడు ఇలాంటి మర్యాద మీకుంటుందా? ఒరే ఆడా మా పాస్టర్ గాడా అలా. అఫ్కోర్స్ నువ్వు వాళ్ళ వృత్తిని నువ్వు గౌరవించమని నేను చెప్పట్లా, వ్యక్తిని గౌరవించమని చెప్తున్నాను. వృత్తిని బట్టి ఎప్పుడు కూడా వ్యక్తులను గౌరవించకూడదు. వృత్తి అనేది అది ఒక ఎస్టాబ్లిష్డ్ సిస్టంలో ఆ పని నువ్వు చేసుకెళ్ళిపోతావు. అంతేకాని అక్కడ ఆ సిస్టంలో నువ్వు కనిపెట్టిన వాడు అయితే నీ గురించి అనుకోవచ్చు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఎందుకు ప్రజలు మాట్లాడుకుంటారంటే, ఆయన రాజ్యాంగాన్ని నిర్మించి ఒక ప్రాతిపదికన ప్రపంచాన్ని ఐక్యపరిచి దేశం యొక్క ఉనికిని చాటాడు. అది క్రియేటర్. దానికి నువ్వు సంతోషించాలి. దానికి నువ్వు ఇప్పుడు చూడండి, కంపెనీలో నేను ఒక పెద్ద కంపెనీకి మేనేజర్ అంటే కంపెనీ నువ్వు పెడితే నేను మాట్లాడతా, అంతేగాని ఒక కంపెనీకి నువ్వు మేనేజర్ అయితే నీకు నేనేం రెస్పెక్ట్ ఇవ్వక్కర్లా. నువ్వు ఒక చదువుకున్న వ్యక్తిగా దాన్ని నడిపిస్తున్నది గౌరవం ఇస్తా. అంతకుమించి ఆ కంపెనీ నాది అంటే నువ్వు నిజంగా ఎంత కష్టపడి పైకి వచ్చావో నాకు అర్థమవును. అట్లా అనమాట. అంటే తోడనాటం కానీ, అసభ్యంగా మాట్లాడడం కానీ, అవమానంగా మాట్లాడడం కానీ, అమర్యాదగా మాట్లాడడం కానీ మనం చేస్తే చాలా ప్రేమలో ఎదగలేదని అర్థం. అందుకే కొన్నిసార్లు వచ్చిన వెంటనే మీ పక్కన ఎవరున్నారో చూడండి, వాళ్ళని పలకరించండి అని అంటే, ఈ దొంగమూడు నా పక్కన కూర్చుంది, ఇవాళ అనవసరంగా ఇక్కడ కూర్చున్నాను, పాస్ గారు కొంచెం జరగండి అంటే బాగును, నేను ఇక్కడి నుంచి లేచి అవతల సర్దుకుపోదును. ఎంతమంది లోపల సొనుక్కుంటున్నారో మా తల్లులు. జాగ్రత్త అండి, ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు. దేవుని వాక్యంలో నువ్వు ఎదగలేదు, నీకు ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ పుషప్ చాలా అవసరం, నేర్చుకో. 7వ విషయానికి వస్తున్నా. తర్వాత స్వప్రయోజనాన్ని విచారించుకొనదు. స్వప్రయోజనం అని అంటే సెల్ఫ్ని కోరుకోదు. ఒక విధంగా చెప్పాలంటే నా గురించి, నా కుటుంబం గురించి, నా సెల్ఫ్, నా రిలేషన్స్, నాకు కావాల్సిన వాళ్ళ గురించి నేను ఆలోచించకుండా, కోరుకోకుండా ఉండగలరా? దీనిలో ముఖ్యంగా ఏంటంటే, నాకు లేకపోయినా పర్లేదండి వాళ్ళకు ఉండాలి, మనకు లేకపోయినా పర్లేదు నాన్న వాళ్ళకు ఉండాలి. వాళ్ళు దూరం నుంచి వస్తున్నారు, ముందు వాళ్ళకి ఇవ్వండి. మనం లేకపోయినా పర్లేదు, మనం తర్వాత చూసుకుందాం, మన గురించి పట్టించుకోవద్దు, ముందు వాళ్ళకి. ఇలాంటి ప్రయోజనం, స్వప్రయోజనం ఉంటుందా? చర్చిలో లాస్ట్లోకి అయిపోతుంది అంటే, అమ్మాయి చూడండి మరి మనందరం చాలామంది ఉన్నాం, వడ్డించేవాళ్ళు 2 బకెట్లు పక్కన పెట్టండి, ఆ తర్వాత గరిటలు మార్చండి, ఆ తర్వాత స్పూన్లు పెట్టండి. ఏం జరిగింది? స్వప్రయోజనాన్ని కోరుకునే నువ్వు ఆ పని ఎందుకయ్యా చేసింది? ఎందుకు చేయమన్నావు నువ్వు? అలాంటి అజమాయిషీ చేయటం క్రీస్తులో పరిపూర్ణతేనా? నీ దగ్గరకు వచ్చేటప్పుడు నువ్వు స్వప్రయోజనాన్ని వదులుకో. అవసరమైతే అప్పుడు ఉపవాసం ఉండు, పని చేసి మౌనంగా ఉండు. అంతేగాని ప్రతి చోట స్వప్రయోజనాన్ని కోరుకునేటట్లు 6 ఉన్నాయి, అక్కడ 7 ఉన్నారు, మరి పనిలో పని తర్వాత చూసుకుందాం, కానీ ఒకటి తీసి లోపల పెట్టే మనోళ్ళు వస్తారు తర్వాత. వాళ్ళు ఇంకా రాలేదు. మనోళ్ళు ఎవరు? వాళ్ళు మనోళ్ళు కాదా? వాళ్ళు క్రీస్తు సంబంధులు కాదా?
వాళ్ళు క్రీస్తు యొక్క నీతి ఎరిగిన వారు కాదా? వాళ్ళు దైవ సంబంధులు కాదా? వాళ్ళు దైవ సమానులు కారా? ఎందుకు నీకు ఈ పక్షపాతం వచ్చింది? ఎందుకు నీ స్వప్రయోజనాన్ని కోరుకుంది? క్రీస్తు అయితే అలా కోరుకుంటాడా? తన ఇంట్లో వారు ఒకలాగా, తన బయట వాళ్ళు ఒకలాగా చూస్తాడా? తన బేతనీకి సంబంధించిన వాళ్ళు ఒకలాగా, లేకపోతే గలిలీకి సంబంధించిన వాళ్ళు వేరేలాగా చూస్తాడా? ఆయన భోజనాలు పెట్టిన 2 ప్రదేశాలు వేరు ప్రదేశాలు, 2 చోట్ల సమానత్వాన్ని చూపించడం, లైన్లో కూర్చోబెట్టడం, గంపలెత్తి మిగిల్చి పంపించి దారిలో తినడం చెప్పడం ఆయన సమానత్వానికి నిదర్శనాలు. కాబట్టి ఎక్కడ కూడా మనలో ఇలాంటి పరిస్థితుల్లో అసమానత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేయకండి. అలాంటి చెడ్డ లక్షణాల్లోంచి మనం పూర్తిగా బయటికి రావాలి. దీనిలో దాచుకోవద్దు, మిగిల్చుకోవద్దు, రేపటి గురించి చింతించొద్దు. ఎప్పుడూ కూడా ఆల్వేస్ అదర్స్ ఈజ్ ద ప్రయారిటీ. అవతల వాళ్ళే ముఖ్యం, అవతల వాళ్ళే నీకు ఇంపార్టెంట్ అవ్వాలి. ఎంత సమయము కూడా అవతల వాళ్ళే. దీనిలో చాలామంది ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు చాలా నష్టాన్ని, చాలా పరిస్థితుల్ని కోరుకుంటూ ఉంటారు. ఒకసారి నేను ఒక సందర్భంలో జరిగిన సంగతి చెప్తాను. ఎవరు వచ్చారు, వాళ్ళు ఏదో ఇచ్చారు. ఇచ్చిన వెంటనే, సార్ ఇది మీకోసం మేము చాలా దూరం నుంచి ప్రేమతో తీసుకొచ్చాం సార్ అన్నారు. చాలా సంతోషం నాన్న, థ్యాంక్ యూ, కృతజ్ఞతలు అని చెప్పి తీసుకున్నాను. దానికి వచ్చిన కృతజ్ఞత ప్రార్థన చేసుకున్నాను మనసులో. ప్రభు, నువ్వు నీ ప్రేమను బట్టి నువ్వు నాకు పంపావు, వాళ్ళ హృదయాలు తెరిచావు, లేకపోతే ఎవడిస్తాడండి, అది ఇచ్చారు, స్తోత్రం అని చెప్పారు. ఈలోపు ఇంకొక సహోదరి నా దగ్గరికి వచ్చి, అయ్యా ఇది ఎక్కడదయ్యా మీకు అందే. అది చూస్తున్నారు, జనాలందరూ చూస్తున్నాం, కానీ ఇది ఎక్కడదయ్యా అని అంటే, ఏమ్మా అని అంటే, నేను మా అబ్బాయికి కొందామనుకుంటున్నాను అయ్యా, ఇట్లాంటిదేనయ్యా అంది. అన్న ఎట్లాంటిది అయితే ఇదే తీసుకో అని చెప్పేసి ఇచ్చాను. ఇచ్చిస్తే ఆవిడ తీసేసుకుంది. కారులో నా క్లాసు మా వాళ్ళందరూ, అనిహ దాని విలువ ఏంటో తెలుసా, అది ఎంతో తెలుసా, అసలు దాన్ని ఇవ్వాల్సిన పని ఏంటో, మీరు ఎందుకు ఇచ్చారు, మీరు ఎందుకు అలా చేశారని అందరూ నాతో మాట్లాడు. నేను ఆలోచన, ఏంటిది వీళ్ళు ఇంత గోల్ పెట్టేస్తున్నారంటే, ఆఫ్టర్ ఆల్ ఇది ఒక సహోదరి ఇచ్చింది బహుమానం, అది నాది కాదు, నేను కొనలేదు, నాది కానప్పుడు నా దాని మీద అర్హత లేదు, ప్రేమగా ఇచ్చారు, తీసుకున్నాను, కృతజ్ఞతలు చెల్లించాను, ప్రార్థించాను, హృదయం సంతోషించింది, అయిపోయింది. అది నేను వాడుకున్నా లేకపోయినా అవతల వ్యక్తికి సంబంధించింది కదా, అవసరం ఉన్నోడు వ్యక్తి వచ్చాడు, ఇప్పుడు నాకు అది అవసరం లేదు. సో ఆవిడ బిడ్డ కోసం తను ఎన్ని రోజు నుంచి ప్రార్థన చేస్తుందో ఆ రోజు నాకు ఎదురుపడింది, ఇచ్చేసాను అని అంటే, వీళ్ళు మరి నా మాటకు ఎదురు చెప్పలేక, అంటే కొన్ని కౌంటర్స్ రఫ్గా నడుస్తాయి, అయినా సైలెంట్ అవుతారు కొద్ది నిమిషాలకి. నా లాజిక్కి, నా ఆర్గ్యుమెంట్కి తిరిగి ఏదైనా ఆలివాన సమాధానం చెప్పేస్తాడని ఒక చక్కటి నానుడు కూడా. బట్ అలా సమాధానం చెప్పుకోకపోతే ఏడుసు కూర్చుంటాం ఏంటండి, పెట్టుకున్నాం, వెళ్ళిపోయాం. తర్వాత ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసి మెట్లు ఎక్కుతుంటే ఒక బ్రదర్ వెయిట్ చేస్తున్నాడు. సార్ మీకోసం ఒక చిన్న బహుమానం తీసుకొచ్చాను సార్, మీరు తీసుకోవాలి సార్ అన్నాడు. ఏంటి రోయ్ బాబు, ఇంత బహుమానం కోసం వెయిట్ చేస్తున్నాను, నేను ఉండని తెలుసు కదా అంటే, తెలుసు సార్, మీ వేరే బోర్డ్స్ కనుక్కుని మీరు అక్కడ బయలుదేరన్నాక నేను బయలుదేరాను సార్. సరే అంటే అతను ఒక ప్యాకెట్ ఇచ్చాడు. నేను ఏదైతే ఇచ్చానో దానికన్నా విలువైంది ఇక్కడ ఉంది. వీళ్ళందరూ సిగ్గుమాలి సౌండ్ ఆగిపోయి కారు దిగి సామాన్లు సర్దుతూ, అన్నా ఏంటన్నది దేవుడు ఇలా పంపించాడు మీకు అన్నాడు. కాదు, నీకు ఇచ్చి పరీక్షిస్తాడు, ఇచ్చి శోధిస్తాడు. అది నువ్వు పక్షపాతం లేకుండా ఎప్పుడు కూడా స్వప్రయోజనం కోరుకోకుండా నువ్వు జీవించగలిగితే నీ దగ్గరకు కొన్ని విలువైనవి, కొన్ని కోట్ల విలువైనవి నీ చేతిలో పెడతాడు. నీ జీవితంలో ఎక్కడైనా నాకు స్వప్రయోజనాన్ని కోరుకున్నానా, అవుట్, పోతామంతే, జాగ్రత్త. సో అట్లా దేవుడు అనేక పరిస్థితుల్లో నన్ను నడిపించాడు. మీరు కూడా నడవండి. 8వ విషయం చెప్తున్నాను. ప్రేమ విషయంలో కోపపడదు, త్వరగా కోపపడదు అని ఉంది. నిజానికి ఎంతవరకు కోపడకుండా జవాబు చెప్పగలం, ఉండగలం. మేము ఉదయకాలపు మన సిరీస్ చూస్తే కోపం గురించే కదా మనం డీల్ చేస్తున్నాం. ఇంతకీ విషయం ఏంటి తెలుసా, ఉదయం డీల్ చేసిన డిఫరెన్స్, ఇప్పుడు సాయంత్రం వాక్యం చెప్తున్న డిఫరెన్స్ ఒకటే, రెండు సేమే. అంటే నాకు చాలాసేపు నవ్వుకున్నాను, ప్రభా ఏంటి యాదృచ్ఛికంగా ఇలా జరిగింది అని. ఏదైనా అదే రెఫరెన్స్ల నుంచి వేరే విషయం ఆ రోజు అక్కడ మాట్లాడాడు, ఈరోజు దాని ముందు విషయాన్ని ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. ఎంతవరకు కోప్పడకుండా జవాబు చెప్పగలవు, జవాబు చెప్పకుండా కోప్పడకుండా ఉండగలవు, అలాంటి పరిస్థితులు తీసుకో. కొన్నిసార్లు నేను ఈ కోపం గురించి నీతో పెద్ద ప్రసంగాలు చేయను, కానీ ఎందుకంటే ఇది నీ జన్మ హక్కు అనేటట్లుగా మనిషి కోపపడి పాపం చేయకండి అంటే దాన్ని నేర్చుకోలేకపోతున్నారు. దాని విషయం ఏంటో చెప్తాను. చిరు కోపం ప్రదర్శించడం నీకు తెలుసా, గద్దింపు నీకు తెలుసా? గద్దింపు ప్రయోజనకరమైనది, చిరుకోపం మంచిది కాదు. చిరుకోపం అంటే చిన్నగా కోప్పడడం. రెండోది, ముఖం చిట్లించడం తెలుసా నీకు? ముఖాన్ని చిట్లించడం తెలుసా? నా సరిగ్గా చిట్లుతుందో లేదో తెలియట్లా. చిట్లిపోవటం అంటే అలా పెట్టేసి ఎంతసేపు అవతల మనిషి మాట్లాడుతున్నంత సేపు చిరాగ్గా ముఖం చిట్లించడం ఒకలాగా, ఏంటిది నుదురు చిట్లించడం ఒకలాగా, అబ్బా అన్నట్టు ఎటకారంగా, కోపంగా, మూతి ముడుచుకోవటం, మరి ఇష్టం వచ్చినట్టు మాటలు ఇస్తరటం, ఇష్టం వచ్చినట్టు చేష్టలు చేయటం. నేను 2 పదాలకు తేడా చూశానండి ఇవాళ. చేతలు వేరు, చేష్టలు వేరు. చేత అంటే క్రియారూపకమైన మంచి పదానికి వాడేది. చేష్టలు అంటే ఆడి పిల్ల చేష్టలు చూస్తుంటే, అంటే చేష్ట అంటే దానికి వికృతిలో మాట్లాడినటువంటి ఒక పదం, దాని వంకర పనులు చేయటం చేష్టలు అంటారు. చేతలు అంటే
చక్కటి నైపుణ్యత అని అర్థంగా వాడుకోవచ్చు. చేష్టలు అంటే కోప్పడకుండా జవాబు చెప్పడం, కోప్పడకుండా ఉండడం అని అంటే ఎంతవరకు ఉండాలి? నువ్వు క్రీస్తులో ఎదుగుతున్నావు అని అంటే నీ లోపల అది తగ్గిపోతూ ఉండాలి. సర్రని పెరిగిపోతూ ఉంటుంది బీపీ పెరిగిపోతే మాటలు వచ్చేస్తుంటాయి, నోరు వచ్చేస్తుంటాయి. ఎందుకంటే తిప్పలో నువ్వు ప్రేమ పలిగి ఉన్నావా? క్రీస్తులో నువ్వు ఎదుగుతున్నావా? నిజంగా నువ్వు ఎదుగుతున్నే కొద్దీ నీ కోపం చల్లారే క్రియలను వెతుక్కుంటావు. అంతేకాదు దానికి 1, 2, 3, 4, 5 అనే యోగాలు, జపాలు, నెంబర్లు, మెడిటేషన్లు, పిచ్చి పనులు ఏం చెయ్యవు. క్రీస్తులో ఎదగాలి. 9వ విషయం చెప్తున్నాను. ప్రేమ విషయంలో త్వరగా కోప్పడదు. తర్వాత అపకారము మనసులో ఉంచుకోదు. ఎంతమంది నీకు చేసిన అపకారం మనసులో పెట్టుకోకుండా ఉండగలరో? మనకి సామెత ఏంటంటే, ఎదుటివారికి నువ్వు చేసినటువంటి మేలు, అవతల వారు నీకు చేసిన కీడు నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకోకూడదంట. అంటే నువ్వు చేసిన మేలు, వాళ్ళు నీకు చేసిన కీడు, రెండు గుర్తుపెట్టుకో. కానీ రివర్స్ ఏంటి తెలుసా? ఈ రెండే మనం గుర్తుపెట్టుకుంటాం. కొన్ని సంవత్సరాల తర్వాత కూడా అప్పుడు ఎవడే నీకు చేసింది నేనే, అప్పుడు ఎవడే ఫీజు కట్టాడు నేనే, అప్పుడు ఎవడిచ్చాడు అనుకున్నావు నేనే. ఎందుకు ఈ రకమైన అంటే అది చెప్తున్నానికి క్రీస్తులో ఎదగని వాళ్ళు అపకారాన్ని మనసులో పెట్టుకోకుండా ఉండాల్సిన వారు ఉంటున్నారు. దాన్ని రివర్స్ చేస్తున్నారు. అంటే ఏ పరిస్థితుల్లోనూ క్షమించాల్సిందే, మర్చిపోవాల్సిందే. ఎప్పుడూ కూడా అపకారాన్ని మనసులో పెట్టుకోకూడదు, ఎప్పుడు అపకారాన్ని కలుపుకోకూడదు. చిన్నపిల్లలు చూసారా, చక్కగా దెబ్బలాడేసుకుంటారు, ఫుల్ ఫైట్, కింద పడి డోర్లిపోయి, జుట్టు పట్టుకుని, మట్టి కొట్టుకుపోయి, దెబ్బలు తినేసి లేచిపోతారు. ఎవరైనా పిలిచాయి ఇద్దరిని దెబ్బలాడేసాయి, తప్పు జరిగింది, గద్దించి సెకండ్ అన్నాం అనుకో, సెకండ్ ఇచ్చేసుకుంటారు. మళ్ళీ 5 నిమిషాల తర్వాత చూడండి ఇద్దరు అదే సైకిల్ తొక్కుంటుంటారు హ్యాపీగా. అట్లా అదేం ఉండదు. ఇంటికి వెళ్ళి చెప్పుకోరు, ఆడు ఇలా కొట్టాడు ఇలా చేశాడు. మనమా లోపల దాచుకుని హృదయం లోపల విదారకమైనటువంటి ఆత్మకు చోటు ఇవ్వక, సమాధాన పడక, ప్రేమ చల్లారని క్రియలు ఎలాగ పగబట్టేసి ఎంత దుర్మార్గపు ఆలోచనలు చేస్తామో చూసుకోండి. అందుకే మొట్టమొదట ప్రారంభపు చరిత్ర పరిశుద్ధ గ్రంథం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఈ ప్రేమకు సంబంధించిన సూత్రాల అన్నదమ్ముల్లో నుంచి డీల్ చేసుకుంటూ వచ్చాడు వాక్యంలో. ఏసావు దగ్గర, యాకోబు దగ్గర, వారి దగ్గర ఎందుకు డీల్ చేయాల్సి వచ్చిందంటే ఈ సూత్రం అక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు వినలా. వాళ్ళు శరీర సంబంధులై ఉన్నారు, మనం ఆత్మ సంబంధులం కాబట్టి ఆత్మ చెప్పే సంగతులు వినగలగాలి, దానిలో మనం గెలవగలగాలి, దా స్థాయికి ఎదగాలి. గుర్తుంచుకోకుండా ఎంతవరకు మీరు అపకారాన్ని మనసులో పెట్టుకోకుండా మేలు చేయడానికి, ప్రేమగా ఉండడానికి, సహాయపడటానికి ఉపయోగపడుతున్నారో చూసుకోండి. 10వ విషయం, ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషిస్తుందంట. అంటే నీతి తప్పి పొందుకున్న వర్షాలు ఏది జరిగినా సంతోషపడదటండి. దుర్నీతి విషయంలో ప్రేమేమీ సంతోషపడదు. అంటే ఏంటంటే ఏదైనా ఒక తప్పుడు పని చేసి ఒక లంచం ఇచ్చి నీకు ఉద్యోగం వచ్చిందనుకో, అందరికీ అందరికీ కూడా దేవునికి స్తోత్రం అండి, దేవుడు మా పిల్లడికి ఉద్యోగం ఇచ్చాడండి, మరి చాలా బాగా చేశాడండి, దేవుడు మా మంచి ఉద్యోగం అండి, నువ్వు స్వీట్లు పంచిపెట్టి, భోజనం పెట్టి, ప్లాస్టిక్ బట్టలు పెట్టి, ఇంట్లో పెద్ద భోజనాల కార్యక్రమం పెట్టావు అనుకో, అది దుర్నీతి విషయంలో సంతోషిస్తున్నావు. నువ్వు చేసింది తప్పుడు పని. సాక్ష్యము లంచం ఇచ్చి లంచగొండిగా నువ్వు దాన్ని సంపాదించుకున్నావు. ఒక తప్పుడు సర్టిఫికెట్ పెట్టావు, ఒక పరీక్షలో ఒక ర్యాంక్ దగ్గర, ఒక ఉద్యోగం దగ్గర, ఒక రికమెండేషన్ కానీ, ఒక గిఫ్ట్ కానీ, ఒక అధికారం కానీ నువ్వు వాడావంటే దుర్నీతిని బట్టి తెచ్చుకుంటే తెచ్చుకున్నావు. దాని విషయంలో నువ్వు అతిశయపడిపోయి దేవుని అవమానపరిచేటువంటి పనిని ఎక్కడ చేయడానికి ప్రయత్నం చేయకు. ఆ పని చేయటం ద్వారా కూడా నువ్వు ఆ స్థితిలో నువ్వు దీనత్వంగా మారిపో. క్షమాపణ దేవుడి దగ్గర నుంచి పొందుకునేలాగా చూసుకో. ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. ఒక సహోదరుడు మిలిటరీలో జాయిన్ అవడం కోసం ఒక వ్యక్తికి 25,000 అడ్వాన్స్గా లంచం ఇచ్చాడు, ₹1,00,000 కట. మిలిటరీలో జాయిన్ అవడానికి మరి ఎలా తీసుకున్నారో, ఎక్కడిచ్చాడో ఏమో నాకు తెలియదు, కానీ తీసుకున్నాడు. మొత్తానికి హీ గాట్ అడ్మిటెడ్. తనకు వచ్చేసింది. తను ట్రైనింగ్కి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ అమ్మగారు పిలిచారు. ఏంటమ్మా అంటే, మా బాబు ట్రైనింగ్కి వెళ్తున్నాడు బాబు, ప్రార్థన చేయడానికి రండి అంటే ప్రార్థన చేశాను. అయిన తర్వాత ఆవిడ ఏం చెప్పిందంటే, అయ్యా నేను కృతజ్ఞతా కూటం పెట్టుకోవడానికి అర్హత లేదు, ఎందుకంటే మా అబ్బాయి లంచం ఇచ్చాడు, మీరు ఇంతకుముందు వాక్యం చెప్పారు, అందువల్ల నాకు అది గుర్తుంది, నేను ఈ తప్పుడు పని చేయదలుచుకోవట్లేదు. మరి ఈ విషయంలో మరి ఎవరేం అడిగినా కూడా నేను ఈ విషయాన్ని యథార్థంగా చెప్పాలనుకుంటున్నాను అని. సరే అమ్మా చెప్పండి అన్న. అయితే చర్చిలో వాళ్ళందరికీ తెలిసిపోయింది ఏంటంటే, పిల్లోడికి ఉద్యోగం వచ్చిందనే సంతోషం కంటే ఈమె లంచం మీద సంపాదించుకుందన్నదే పబ్లిసిటీ ఎక్కువైపోయింది. మనం ఏది అందుకే చెప్తున్నాడు, ప్రేమ నియమం తెలుస్తునేటప్పుడు నీ వల్ల నీ పొరుగువాడికి హాని, గాయము, నొప్పి తగిలితే క్రీస్తు తగులుతుందనే మెంటల్గా కామన్ సెన్స్ లేకపోవటం వల్ల ఇలాంటి తప్పుడు పనుల్లో క్రైస్తవ సంఘమే నష్టపోతూ ఉంది. ఈ మనిషి పొడుస్తూనే ఉన్నారు ఈవిడ ఒక 2 సంవత్సరాల తర్వాత ఆ పిల్లోడికి ప్రొబేషనరీ కంప్లీట్ అయిపోయింది, పోస్టింగ్ కంప్లీట్ చేశారు. అతను ఆ ఊర్లోనే, విశాఖపట్నంలోనే పోస్టింగ్ చేశారు. మంచి అధికారిగా వచ్చాడు. వచ్చి అన్నాడు, అన్నయ్య మరి ఇన్ని రోజులు మేము చాలా డిప్రెషన్లో ఉన్నాం, తప్పు చేసి సంపాదించుకున్నామని, బట్ పొజిషన్ అయితే వెరీ గుడ్,
మంచి స్టేటస్ వచ్చింది. అలా అని నేను లంచం ఇచ్చినటువంటి వ్యక్తికి ఎవరు ఏంటి అని చూస్తే వాడు నా లంచం తీసుకున్నాడు కానీ నాకు ఉద్యోగం ఇవ్వడానికి అసలు వాడు ఒక్క పని కూడా సహాయం చేయలేదు. వాడే వచ్చి చెప్పాడు నిన్న నా దగ్గరికి. ఎందుకంటే వేరే వాడి దగ్గర లంచం తీసుకుని వచ్చాడంట. అయ్యగారు నేను నిజం చెప్తున్నాను, మీ దగ్గర నేను తీసుకున్నటువంటి ఆ ₹1,00,000 2,00,000 తీసుకున్న లంచానికి కూడానండి మీరు మెరిట్ లిస్టులో తెచ్చేసుకున్నారు సార్, నేనేమి ఇవ్వలేదు. ఇప్పుడు నాకు గిల్టీ ఫ్రీ అయ్యింది అన్నాడు. ఫ్రీ అయినా అవ్వకపోయినా ఇలాంటి లాజికల్ ఇష్యూస్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒకసారి నువ్వు తప్పు చేసావు అని నీ మనస్సాక్షి నీతో చెప్పినట్లు ఒప్పుకోవడమే. ఇక్కడ రెండో విషయం ఏంటంటే ప్రభువు కనికర పడతాడు, ప్రభువు క్షమిస్తాడు, కానీ ప్రజలు క్షమించలేరు. కాబట్టి ఈ క్షమించలేని ప్రజల మధ్యలో నువ్వు ఈ దుర్మార్గతను ఎదుర్కోవాల్సిందే. అంతేకాదు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరైనా తప్పు చేసి నీకు దొరికిపోతే వాళ్ళని కప్పుకుంటావా, వాళ్ళు నువ్వు తాడుకుంటావా? మరి బ్లాక్మెయిల్ చేసి భయపెట్టడం, మరి అనవసరంగా తెలిసి తెలియనట్లుగా ఉండకుండా వాళ్ళ మీద ప్రతిసారి తప్పులు మోపడం అలాంటివి ఏమైనా చేస్తావా? దొరికిపోతే సంగతి. కాబట్టి జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లోనూ సత్యం దుర్నీతి విషయంలో సంతోషించదు అని బైబిల్ చెప్తుంది. మరి నిజంగా క్రీస్తులో ఎదుగుతున్నావు లేదో చూసుకుంటున్నాం మనం. తర్వాత అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ తాళుకుంటుందట. దేన్ని అన్నిటినీ తాళుకోగలవు. ఇప్పుడు చెప్పు, ఎవరైనా తప్పు చేసి నీకు దొరికిపోతే వాళ్ళ విషయంలో నువ్వు తాళుకుంటావా? ఎంతవరకు తట్టుకుంటావు, ఎంతవరకు తాళుకుంటావు? నీ ఇంట్లో రోజు అదే జరుగుతుంటే ఒకే రోజు ఒక వ్యక్తి 7 సార్లు కనుక నీ దగ్గరకు వచ్చి ఎన్నిసార్లైనా తప్పు చేశానని క్షమించండి అని అంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? 77 సార్లు క్షమించమన్నాడు. 7 మార్లు మట్టుకా అని ఒకడంటే కాదు బాబు, ఎన్నిసార్లైనా అని అన్లిమిటెడ్గా చెప్పాడు. ఆ స్థితిగా తాళుకోవటం అనేది నేర్చుకోవాలి. తర్వాత 12వ విషయానికి వస్తున్నాను. ప్రేమ, సంతోషించి తాళుకొని అన్నిటినీ నమ్మును. చెప్పండి, ఎవ్వరు ఏం చెప్పినా నువ్వు చెప్పే దానిని నమ్ముతావా, చెప్పేవారిని నమ్ముతావా? ఇక్కడ అన్నిటినీ నమ్మునంటే ఏంటంటే కనపడుతున్న వాటిని, తింటున్న వాటిని కాదు. ఎవరైతే నీతో చెప్తున్నారో ఆ చెప్తున్న వ్యక్తిని నమ్మాలి. ఇప్పుడు నా దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి అన్నయ్య ఎలాగంటే అన్నారు అనుకోండి, అతను ఇచ్చిన వార్త తప్పవచ్చు, సందేశం తప్పవచ్చు, ఆ సందేశంలో మోసం ఉండొచ్చు, ఆ సందేశంలో అబద్ధం ఉండొచ్చు, కానీ చెప్తున్న వ్యక్తిని నేను నమ్ముతా. ఆ వ్యక్తి నా మంచి క్షేమం కొరకు వచ్చి చెప్పాడు అనేటువంటి పరిస్థితుల్లో నమ్ముతాను. సో ప్రతిసారి నువ్వు అందరినీ నమ్మాలి, అన్నిటినీ నమ్మాలి, వారి క్రియలను కాక వారి మాటల్ని కాక ఆ వ్యక్తిని నమ్మాలి. నా వాళ్ళు చెప్తే ఒకలాగా, నా మనుషులు అనుకోకుండా మంచివాళ్ళని అభిప్రాయాన్ని మార్చుకోకూడదు. అది అందరినీ నమ్మడం అంటే. అన్నిసార్లు నువ్వు నమ్మడం కనుక ప్రారంభిస్తే ఎవరి మీద ఎటువంటి చెడ్డ అభిప్రాయం రాదు, ఇతరులకు కూడా వారి గురించి నువ్వు చెడ్డగా చెప్పుకోవు. అలాగా ప్రతి సందర్భంలో కూడా ఆ వ్యక్తిని నీకు హాని చేయొచ్చండి, ఆఖరికి నేను చంపజోడ్చొచ్చండి, వారి మీద ఎట్ట చెడ్డ అభిప్రాయం చెప్పకూడదు. మీరు అన్నదమ్ములు ఇద్దరు దెబ్బలాడుకుని పెద్దోడు చిన్నోడిని చంపడానికి ప్రయత్నం చేస్తే వీడు పెళ్లి చేసుకుని ఆస్తి తీసుకుని యాకోబు వెనక్కి వచ్చేటప్పుడు అన్నయ్య ఇలాంటి వాడని ఎక్కడైనా ఎవరితోనో మాట్లాడా? మీరు గమనించారా స్టోరీ మొత్తం? ఒక్క చోట కూడా ఒక్క పదం కూడా అన్నయ్య ఇలాగన ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే కూడా నీ దాసుడు అని చెప్పమన్నాడే తప్ప ఎక్కడ కూడా నువ్వు ఇలా చేసావనే పదం వాళ్ళ. అలా నువ్వు ప్రేమించగలిగి వ్యక్తిని నమ్మగలగాలి ప్రియులారా. తర్వాత అన్నిటినీ నిరీక్షిస్తుందంట. ఏ విషయాల్లో ఒకసారి ఆలోచించుకోండి. అన్నిటినీ నిరీక్షించడం అంటే ఏ సందర్భంలోనైనా మంచి జరుగుద్ది, తప్పక వస్తుంది, ఖచ్చితంగా తగ్గుద్ది, మరి దేవుడే ఇస్తాడు. ఇప్పుడు నేను డిమాండ్ చేయటం కాదు, నేను కమాండ్ చేయటం కాదు, నేనేమి దేవునికి టైంలు పెట్టను, నాకేమి దేవుడు ఇలా చేస్తే అలా చేస్తారని నాకు రుజువులు అవసరం లేదు. అన్నీ నిరీక్షిస్తుంది. నేను ఇప్పుడు సంఘంలో ప్రతి ఒక్కరితో చెప్తాను, దేవుడు ఇస్తాడని నువ్వు ఎలా నమ్మాలంటే, ఇవాళ అవ్వలేదా, ఇవాళ అయిపోతుందా, రేపు ఇస్తాడని నమ్ము. రేపు రాలేదా, ఎల్లుండి ఇస్తాడని నమ్ము. ఎల్లుండి లేదా, వచ్చే వారం లేదా, వచ్చే నెల లేదా, ఆపై నెల, అప్పటికి లేదా, ఆపై నెల, అప్పటికి రాలేదా, వచ్చే సంవత్సరం, అప్పటికి రాలేదా, ఆపై సంవత్సరం. ఒకవేళ భూమి మీద నీవు చచ్చిపోయావా, పరలోకంలో నీకు గ్యారెంటీ. అలాంటి నిరీక్షణ ఉండాలి తప్ప ఎంతకాలం అండి చూసి కొళ్ళు కాయలు కాసిపోయినాయి, ఇంకేం ఇస్తాడులేండి దేవుడు కూడా అని నిరుత్సాహపడటానికి లేదు. అన్ని విషయాల్లో నువ్వు ఉత్సాహంగా మంచిగా నిరీక్షించాలి అని బైబిల్ చెప్తుంది. ఇది ఎదగడం. అవతల వ్యక్తుల మార్పుని నిరీక్షించాలి, అవతల వ్యక్తుల పద్ధతులని నిరీక్షించాలి, ప్రభుత్వ విషయాలలో నిరీక్షణ కలిగి ఉండాలి. ఏ విషయాలలో కూడా మనం వాక్యం బట్టి ఆధారమే తప్ప
మనకు ప్రకృతిని బట్టి, ప్రకృతి సూచనలను బట్టి ఎప్పుడూ కాకూడదు. అలా ప్రతిదాన్ని కూడా మనం మంచి నిరీక్షణ కలిగి ఉండాలి. తరువాత మీరు చూసినప్పుడు నిజంగా చెప్తున్నాను, ఈ నిరీక్షణ విషయంలో ఎప్పుడు కూడా దేవునికి డిమాండ్లు పెట్టకండి, కమాండ్లు పెట్టకండి, టైం డెడ్లైన్లు పెట్టకండి, లంచాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయకండి. నువ్వు ఇలా చేస్తే నీకు ఇలాగిస్తాను, నువ్వు ఇలాగైతే అలాగవుతాను. నువ్వెవడ దేవునికి లంచాలు ఇవ్వడానికి ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు. ప్రతి సందర్భంలో కూడా నిరీక్షణ పెంచుకోవటమే నీకు ముఖ్యమైనటువంటి విషయం. తర్వాత 14 విషయం చెప్తున్నాను వినండి. ప్రేమ అన్నిటిని నమ్మును, అన్నిటినీ ఓర్చుకుంటుందంట. ఎంత ఓపికో ప్రేమకి, అంటే నీకు, అంటే క్రీస్తుకి, అంటే తలకి ఎంత ఓపికో చూడండి. అన్నిటినీ ఎంత మాటైనాను ఓర్చుకుంటుంది, ఎంత గాయమైనా చెయ్యి ఓర్చుకుంటుంది, ఎంత పరిస్థితి అయినా, ఎంత అవమానం వచ్చినా ఓర్చుకోవడం. ఎవరి గురించి చెప్తున్నాను తెలిసి ఇవన్నీ మీ ఇంటి పక్కన ఉన్న ప్రేమ అనే అమ్మాయి గురించి కాదండి. నీ జీవితంలో దేవునిని ఎరిగి దేవునిలో ఎదుగుతున్నావనే విషయం తెలిస్తే నువ్వు నీ చుట్టుపక్కల జరిగే పరిస్థితుల మధ్య నువ్వు ఓర్చుకోవడం ప్రారంభమవుతుంది. నీవు దేవునిని తెలుసుకున్నావు అంటానికి ఇది ఒకటే రుజువు. ఈ స్థాయిలో కనుక నువ్వు యేసు ప్రభుని ఎరగకపోతే నువ్వు ఎదగలేదని అర్థం. అంటే మరుగుజ్జోడు అని అర్థం. అంటే ఎంతకాలమైనా వాక్య ప్రకారం అవతల వ్యక్తులతో గొడవని, అల్లరిని, నీచకార్యాలు, మనస్పర్ధలు, మాట్లాడకుండా ఉండడం, ముఖం తిప్పేసుకోవటం, పట్టించుకోకపోవటం, నిర్లక్ష్యంగా ఉండడం, తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉండడం, ఇంతేలే అనుకోవడం, ఎదురు కనబడితే ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని వాగడం. ఈ చెత్త మానేసి నిజంగా క్రీస్తులో ఎదగడం అనే స్థాయికి ఈ వాక్యం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఎంత కనైనా సరే, ఎన్నాళ్ళైనా సరే, నా వల్ల కాదు బాబోయ్ అనకుండా, మీకు తెలీదు నేను ఎంత భరిస్తున్నానో అనే పదాలు వాడకుండా ఓర్చుకోవడం నేర్చుకోండి. పెద్దవాళ్ళ సామెత ఉంది, ఓర్చుకుంటేనంట ఓర్చిన కొండ సట్టెడంట. ఓర్చుకోకుండా అన్నం తిందామంటే బియ్యం ఎట్లా అవుతాయి? అరగదు, కడుపు నష్టం కలిగేస్తుంది, నువ్వు బాధపడతావు. అదే ఓర్చుకున్నావు అనుకో, అది ఎసట్లో వేసి అది బొర్లి అంత వంచి వార్చిన తర్వాత తినడానికి ఉపయోగపడిన కొండడు అన్నం తయారవుద్ది ఇన్ని బియ్యం వేస్తే. కాబట్టి ఓర్పును బట్టి వాటిని సంపాదించుకోవటానికి పెద్దలు వాడిన నానుడి. ఆఖరి విషయం చెప్తున్నాను, 15 విషయం. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఇట్స్ నాట్ ఎ వన్ డే పీరియడ్ ఆర్ 1 వీక్ ప్రోగ్రామ్. ఇట్స్ 1 మంత్ ఆర్ 1 ఇయర్. ఇట్స్ ఎన్ ఎవర్ లాస్టింగ్. శాశ్వత కాలం ఉంటుందట. మీ తల్లిదండ్రుల కాలం నుంచి మన కాలం వరకు, మన పిల్లల కాలం వరకే చూసుకోగలిగితే 4 తరాల్లో కూడా ప్రేమ శాశ్వతంగానే ఉంటుంది. తరతరాలకు అది శాశ్వతమైనటువంటి ప్రేమ. సో నువ్వు ప్రేమించేటువంటి ప్రేమ నిజంగా ఎంతకాలమో శాశ్వతంగా జీవితకాలం మట్టుకు యేసుక్రీస్తు వలె మాట్లాడుతుంటాం. దేవుని యొక్క మాట ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడంట. ఆయనలో మార్పు లేదంట. ఆయన ఎప్పుడు కూడా శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నానని చెప్పాడు. మరి నిజంగా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుని యొక్క ప్రేమ నీకు తెలిసిన తర్వాత ఎంత కాలము, ఎంత పరిస్థితుల్లో నువ్వు సంపూర్ణమైన ప్రేమకు నువ్వు మారావో ఒకసారి చూసుకో. ఇప్పుడు ఈ లక్షణాలన్నీ నీకు కావాలంటే ఖచ్చితంగా నువ్వు సాగాల్సిందేనండి. నువ్వు ఎదగాల్సిందే, నువ్వు లాగాల్సిందే, నువ్వు పొడవుగా ప్రయత్నం చేయాల్సిందే. ఈ కొనసాగించేటువంటి ప్రకారం కనుక నువ్వు ప్రాక్టీస్ చేస్తే సత్యం మారకుండా రావాలి, సత్యములో వేరుపారాలి, సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలి. సత్యము అనంటే నిజము లేక క్రీస్తు. ఎక్కడ కూడా అబద్ధానికి తావివ్వద్దు. అబద్ధానికి జనకుడు అపవాది. అపవాదికి చోటిచ్చావా, క్రీస్తులోంచి నిన్ను బయటికి తీసుకుపోతాడు. వాడు నిన్ను బంధిస్తాడు, వాడు నిన్ను అవమానానికి అప్పగిస్తాడు, వాడు నిన్ను భూమి మీద కటిక శ్రమలకు అప్పగిస్తాడు. తాత్కాలిక ప్రయోజనాలకు అసత్యాన్ని ఆశ్రయిస్తే, అబద్ధాన్ని ఆశ్రయిస్తే శాశ్వత ప్రయోజనం, నిత్యత్వం కోల్పోతావు. కాబట్టి తాత్కాలిక అబద్ధాలను చూసి శాశ్వత నిత్యానందాన్ని పోగొట్టుకోకండి పిల్లరా. కాబట్టి ప్రతి సందర్భంలో నువ్వు దేవునికి ఇష్టమైన రీతిగా, దేవునికి పరిపూర్ణమైన రీతిగా నడవాలి అనే విషయం ఇక్కడ నువ్వు అర్థం చేసుకుంటున్నావు. ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన విషయం చెప్పాలి. యేసుక్రీస్తు వలె నీవు ఈ ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదామనే పదాన్ని దగ్గర యేసుక్రీస్తు ఎలా పనిచేస్తాడు, ఈ 15 విషయాలను మీరు నాకు చెప్పుకోవాలి. యేసు అయితే ఏం చేస్తాడు, యేసు అయితే ఎలా ఉంటాడు, యేసుక్రీస్తు ఇక్కడ ఉంటే ఎట్లా మాట్లాడతాడు, యేసుక్రీస్తు సందర్భంలో ఉంటే ఎట్లా ఆలోచిస్తాడు, యేసుక్రీస్తు ఇలా ఉంటే ఇలాంటి సందర్భం వస్తే ఎట్లా ఎదుర్కొంటాడు. ఈ విషయంలో నువ్వు పాస్టర్ గారి దగ్గర సలహాకి వెళ్ళక్కర్లా, బైబిల్ని పట్టుకొని ఊరికే ఎత్తరగా ఎక్కర్లా. నిజంగా క్రీస్తు ఎలా ఉంటాడో నీ మనస్సాక్షికి తెలుసు. నీ మారు మనసు పొందినటువంటివి అయితే నీకు ఖచ్చితంగా తెలిసిపోద్ది. ఆ రకమైనటువంటి అనుభవంలోకి నువ్వు వచ్చేసి ఆ అనుభవము లోతులోకి నువ్వు ఎంటర్ అయితే నీ బ్రతుకులు ఎప్పటికీ కూడా క్రీస్తులో ఎదుగుతావు. నిన్ను మీ పిల్లలందరూ చెప్పుకునే సంతోష స్థాయికి సాక్షిగా మారుతావు. చాలామంది చెప్తారు నా దగ్గరికి వచ్చినప్పుడు, మా అమ్మమ్మ గారు నిజంగా దేవుల్లో చాలా బలంగా ఉండేదండి అని అనేవారు. బతికున్నారా అని అడుగుతాను. ఉన్నారండి అంటే ఒకసారి ఫోన్ కలుపు ఆవిడతో మాట్లాడదాం.
మాట్లాడగానే అమ్మ నేను ఇలా అలీ గ్రీన్ గారు మాట్లాడుతున్నాను. అయ్యా నువ్వు నువ్వు నాతో మాట్లాడతారా, నువ్వు అంత ఎగ్జైట్ అయిపోయేంత సెలబ్రిటీని కాదమ్మా. ఒక్క మాట, మీరు నిజంగా జీవుల్లో చాలా ఎదిగి చిన్నప్పటి నుంచి ఉన్నారంట కదా, క్రీస్తు యొక్క స్వభావములోనికి నువ్వు మారావా? ఏళ్ళు వచ్చేసినాయి, రేపో మాపో పిలిచేస్తాడు. మా తాతప్పటి నుంచి మేము నమ్ముకున్నామండి, మా అమ్మమ్మ కూడా యేసుప్రభు నమ్ముకుందండి, మా అమ్మకాలం మేము నమ్ముకున్నామండి. మీ అమ్మ నమ్మింది, మీ అమ్మమ్మ నమ్మింది, వాళ్ళ నానమ్మ నమ్మింది. నీ బతుకులో ఇప్పటికి యేసుక్రీస్తు స్వరూప్యం ఆ నలుగురిలోనూ రాకపోవడం వల్ల నీకు రాలా. వాళ్ళు భక్తి చేయటం నేర్చుకున్నారు, యేసుప్రభుని అడ్డం పెట్టుకున్నారు, దేవుని మందిరాన్ని, దేవుని సేవకుడిని, దేవుని ప్రార్థనని, దేవుని వాక్యాన్ని తప్ప బతుకు మారలే, క్రీస్తులో ఎదగల. వాళ్ళ దగ్గర అది చూస్తూ పెరిగిన పిల్లలకి వాళ్ళు ఎదగకపోతే వాళ్ళని చూసి వీళ్ళు ఏమి ఎదుగుతారు చెప్పండి? నువ్వు ఏది విత్తితేనే అదే కోసుకుంటావు కదా. తల్లిదండ్రులు ఏం విత్తారో అదే విషయం. అది ఆవిడ ఒక్కసారి అదేంటి ఆయన నువ్వు అంత మాట అనేసావనంటే, ఏం లేదమ్మా, నీ మనవడు నీ దగ్గరే పెరిగాడు, నువ్వే పెంచావు. నువ్వు పెంచేటప్పుడు ఈ 26 సంవత్సరాలు ఈ యవ్వనస్తుడు ఇలా పెరిగాడు అనంటే 26 సంవత్సరాలు నీరు పోసింది నువ్వే, 26 సంవత్సరాల క్రితం విత్తనం వేసింది నువ్వే, 26 సంవత్సరాలు దేవుడిని చూపించింది నువ్వే. 26 సంవత్సరాల తర్వాత వాడు ఈరోజు బాప్తిసం తీసుకుంటానికి వచ్చాడంటే వాడి కర్మకాలి ఏమనాలి ఇప్పుడు? 26 ఏళ్ల పాటు నిన్ను చూసి వాడు యేసుప్రభుని తెలుసుకోలేకపోయాడు. నువ్వు భక్తి నేర్పించావో లేకపోతే ఇంటి నిండా క్రైస్తవ్యాన్ని నేర్పించావో తెలియదు, కానీ క్రీస్తులో నువ్వు ఎదగల. తప్పు నీదే, జాగ్రత్త. మరుసటి వారం ఆవిడ చర్చకు వచ్చింది. ఆవిడ నాతో చెప్పింది, అయ్యా ఈరోజు వరకు నాకు ఈ విషయం అర్థం కాలేదు, మీరు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. మేము కేవలం యేసుప్రభు తెలిసిన వారం ఉన్నాం, కానీ క్రీస్తులో మేము ఎదిగిన వారం కాదు. ఎంతమంది ఉన్నారు ఈ రాత్రి యేసుప్రభు తెలిసిన వాళ్ళు? ఎంతమంది ఉన్నారు ఈ వాక్యం వింటున్న వాళ్ళు? ఎంతసేపు యేసుప్రభు తెలిసినట్టు బతకటమేనా? క్రీస్తులో ఎదగడం లేదు కదా. ప్రేమ గురించి పాటలు పాడుకోవటం, ప్రేమ గురించి సిద్ధాంతాలు వల్లివేయడం, ఈ వచనాలు కంటతా పెట్టేసి బొచ్చులు తెచ్చుకోవటం అనుకుంటున్నారా? గిఫ్ట్లు తెచ్చుకోవడం అనుకుంటున్నారా? నీ బ్రతుకులో క్రీస్తు యొక్క సంపూర్ణత ఒక్కొక్క అడుగులో తీసుకురావడానికి కదా ఆయన ప్రాణం పెట్టింది. ఈరోజు నా శరీరాన్ని చూసి గాయపడిందంటే తలకు నొప్పి, క్రీస్తుకు నొప్పి. ఆయనకు అవమానం కలిగే పని చేయకండి, ఆయనను దుఃఖపెట్టకండి, ఆయనను బాధ పెట్టకండి, ఆయన నీ కొరకు చేసిన త్యాగాన్ని నువ్వు నిర్వీర్యపరచకండి, నువ్వు చులకన చేయకండి. ఆ పరిస్థితుల్లోనే మీరు ఆయనతో ఏ సంతోషకరమైనటువంటి కార్యము నువ్వు చేయగలవో ఆ ఒక్క విషయంలో చేసి పెట్టు. ప్రభు ఈరోజు నీ హృదయాన్ని చూసి నిన్ను సంపూర్ణతలకు నడిపించాలని ఆయన ఆశపడుతున్నాడు. దయచేసి క్రైస్తవ సంఘమా, క్రీస్తుని అడ్డం పెట్టుకుని బ్రతకడం మాని క్రీస్తు వలే బ్రతకడం నేర్చుకుందాం. క్రీస్తు వలే నకిలీ అనుభవానికి బర్యేస్ అనేవాడు ఒకడు ఉన్నాడంట. అలాంటి నకిలీ అనుభవానికి కాదు, స్వచ్ఛమైన క్రీస్తు నిన్ను చూస్తే అవతల వ్యక్తి యేసుప్రభుని చూశానని చెప్పగలిగే స్థాయికి, నువ్వు మాట్లాడుతుంటే వాడు యేసుక్రీస్తు యొక్క ఆత్మసంగతులు వినగలిగే స్థాయికి, నువ్వు కూర్చుంటే నీ ఉనికి అవతల వాడికి యేసుక్రీస్తు యొక్క అభిషేకపు పంపిణీ చేయగలిగే ఒక అద్భుత స్థాయికి, ఆయన నీ వస్త్రపు చెంగును ముట్టుకుంటే స్వస్థత వచ్చిందని చెప్పే నీలో నుంచి వెళ్ళే ఆ ప్రేమపూర్వకమైన పరిణితి కలిగిన స్థాయికి నువ్వు ఎదగాలని ఆయన కోరుకుంటున్నాడు. క్రైస్తవ సంఘం నేడు అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక్రియలు, సంఖ్యా ప్రాధాన్యత ప్రదేశాల్లో ఆర్థిక ఆశీర్వాదాల మధ్య చిక్కుకుంది. దాని నుంచి బయటకు రండి. క్రీస్తులా బ్రతకకపోతే నువ్వు ఎత్తబడవు. క్రీస్తు సారూప్యంలోకి రాకపోతే నువ్వు పరలోకంలో క్రీస్తు ప్రముఖమును కూర్చోలేవు, ఆయన తీర్పులో నిలబడలేవు. ఆయనలోకి వెళ్ళాలి అంటే కుమారుని సారూప్యం ధరించాలి. అది చాలా సింపుల్ మెథడ్. నీ శరీరాన్ని గోధుమ గింజ నేలలో పడి చంపుకోవటానికి ఇష్టపడితే క్రీస్తులో ఉన్న పరిశుద్ధాత్మ జీవము కలిగిన దేవుడు నీ లోపలికి వాక్యమును పంపి ఆ జీవములోనికి నిన్ను తీసుకుని వస్తాడు. లోకంలోనికి వెలుగు వచ్చింది, దాన్ని ఇంకా గ్రహించక చీకటి దాన్ని మూసేస్తుంది. మొట్టమొదటి చీకటిలోనికి వెలుగు రావడం ద్వారా చీకటి పోయింది, ఇప్పుడు చీకటి కమ్ముకుంది. నిజమైన వెలుగైన క్రీస్తుని నీ లోపలికి తీసుకోవడానికి ప్రయత్నించి ఎప్పుడైతే లోనికి తీసుకుంటావో క్రీస్తునందున సంపూర్ణత, సర్వసంపూర్ణత నీ లోపలికి ఎదిగి నిన్ను సంపూర్ణతలకు నడిపించడానికి ఆయన సిద్ధపడతా ఉంటాడు. ప్రియులారా, దీని యొక్క కొనసాగింపు ప్రభుచిత్తం అయితే రేపు సాయంత్రకాలం మనం విందాం. దాని కొరకు మన హృదయాలను పరిపూర్ణంగా సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాం.